వెళ్ళరా చూసుకున్నాము, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం హౌ ద పవర్ ఫీల్స్. క్రేజీ ఉంది తెలుసా. అవునా, ఏం ట్రై చేసినావా ఇందాక? ఇందాక ఒక రైట్కి వెళ్ళి వచ్చిన ఈరోజు లైక్ భయం పోగొట్టుకోవడానికి ఫస్ట్ అంటే. నైస్ నైస్. ఎట్లుంది పవర్? పవర్ ఆల్ గుడ్ మామ, క్రేజీ ఉంది. స్కిట్ అయినప్పుడు మెల్లగా చూసుకొని పో. Crazy fuck experience, man. Everyone should try this motorsport. చాలా క్రేజీ ఉంది అసలు. ద పవర్ అసలు ఎక్కడ క్లచ్ వదిలేస్తే ఎక్కడ స్కిట్ అయిపోతుంది ఫీల్లో ఉంది. ద క్రేజీ థింగ్. అండ్ దీని మీద అంత అవేర్నెస్ లేదు మన వాళ్ళు ఒకరికి. బట్ స్టిల్ ఇఫ్ వీ కెన్ పుల్ దిస్ ఆఫ్, దిస్ వుడ్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. Will definitely be a great experience. So at least once in a while, once a month, వచ్చి ఇక్కడ ఒక 2-3 laps or 4-5 laps experience చేస్తే then it's a great experience. Fuck. So this is for people at Batakani. This is a crazy shit show. So we have like ఇక్కడ మంచి గ్రీనరీలో ఇట్లాంటి డర్ట్ రేసింగ్ ట్రాక్. సో ఈ కంటెంట్ నచ్చితే లెట్స్ మేక్ మోర్ కాంటెంట్ అబౌట్ డర్ట్ రేసింగ్, అబౌట్ స్ట్రీట్ రేసింగ్ అండ్ ఆల్సో ప్రాపర్ రేస్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ లైక్ killing off. యాక్చువల్లీ దీంట్లో పుల్ చేస్తే ఎట్లుంటుంది. ఫక్ మ్యాన్, దిస్ ఇస్ ఆసమ్. అసలు మోడిఫైడ్ బైక్స్కి మనం రెగ్యులర్గా నడిపించే బైక్స్కి క్రేజీ యాజ్ డిఫరెన్స్ అసలు. దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ ఫకింగ్ షిట్. దిస్ ఇస్ సిక్. అసలు ఇంపల్స్ బైక్తోని ఈ ఎక్స్పీరియన్స్, దిస్ పవర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ పికప్ అండ్ గ్రిప్, ఇంత మట్టిలో కూడా ఈ గ్రిప్ అనేది, దిస్ ఇస్ గాడ్. లైక్ ఇట్స్ లైక్ ఐమ్ జస్ట్ స్టిక్కింగ్ టు ద గ్రౌండ్. అసలు నాకు ఇంత స్కిడ్ అవ్వట్లేదు. ఆల్ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ మార్కెట్ కస్టమ్ మేడ్ టైర్స్. దిస్ ఇస్ ఆసమ్. అన్న ఇందాక నేను శిశంతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను చూపించి ఏమన్నారంటే, అరే అన్నం చూడరా అని ఎప్పుడు నీకు ట్రాక్లో కనిపించింది, నీ అదృష్టం నీకు ట్రాక్లో కనిపించింది. అలా ఎప్పుడు చూసిన అడవుల్లో పట్టుకొని తిరుగుతారు. 7 మంది మాకు కూడా తెలియదు, అడవులోకి పోతారు. ఏందని అదుల స్టోరీ అసలు? అంటే ఒక భీమ్లా నాయక్ లాగా, లేకపోతే పుష్ప ఇన్స్పిరేషన్ ఆ లెవెల్లో పోతే మమ్మల్ని కూడా లోపలేస్తారు. కొన్ని పాయింట్స్ ఉంటాయి, చిన్న ఫారెస్ట్ ఏరియాలు ఉంటాయి, ట్రైల్స్ ఉంటాయి అనమాట. మేము బైక్ తీసుకొని వెళ్తాం. సో యాక్చువల్లీ నేను యానిమల్ లవర్స్, లైక్ వీగన్ స్నేక్స్ కూడా రెస్క్యూ చేస్తుంటాను నేను. సో వస్తుంటే కూడా ఒక కాల్ వచ్చింది, యాక్చువల్లీ దానికే లేట్ అయింది అనమాట. 6:30కి వద్దామని స్టార్ట్ అయినా ఒక కాల్ వచ్చింది. సరే ఓకే, ఇక్కడ రాగన్న కూడా మన ఆర్టీ ఆఫీస్ దగ్గర వస్తుంటే సంపులో ఉంది, అటు సైడ్ ఎవరు లేరంటే సరే ఓకే చేసుకొని వెళ్ళిపోతుంది, రెస్క్యూ చేసుకుని వచ్చా అనమాట. సో అందుకే లేట్ అయింది. సో ఫారెస్ట్ లోనే వెళ్తుంటే మామూలుగా నేచర్ చాలా ఇష్టం అనమాట నాకు. లైక్ క్యాంపింగ్ కూడా చేస్తుంటాను. అంటే మీరే బండి మీద అన్ని తీసుకెళ్ళిపోయి బండి మీద మొత్తం సెటప్. మీరు ఒకళ్ళు వెళ్తారా లేకపోతే ఇంకెవరైనా తోడు తీసుకెళ్తారా? ఎక్కువ మంది వెళ్ళాం, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తే డిస్టర్బ్ అవుతుంది. అవునులే, ప్రకృతి కూడా ఎక్కువ ఆస్వాదించదు అనుకుంటే జనాలు. సో 2-3 అట్లా వెళ్తాం. అప్పుడప్పుడు సోలో కూడా వెళ్తుంటా. మళ్ళీ అంటే అన్న ఇప్పుడు ఈ అడవిలో కూర్చొని క్యాంప్ వేసుకుంటే ఎవరైనా ఆపుతారా మనల్ని? లేకపోతే అంటే ఇప్పుడు నాకు కూడా ఉండే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫారెన్ లో చూస్తాం కదా మనము, ఇది ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఎవరు ఆపరు, ఏ అబ్జెక్షన్ లేదు.
ఫారెస్ట్ లో అంటే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఓకే, లేదంటే అది కూడా ట్రెస్ పాస్ కింద. అంటే అక్కడ మనకి ప్రైవేట్ ల్యాండ్ దొరకడం అంటే కష్టం, కానీ అంటే పర్మిషన్ ఇస్తారా అన్న జనరల్ గా మనకి? కొంచెం మేము దాంట్లో ఉంటాం కాబట్టి ఫారెస్ట్ కి వాళ్ళకి కూడా వాలంటీర్స్ గా వెళ్తుంటాం. సో దానివల్ల కొంచెం కొన్ని చోట్ల పర్మిషన్ దొరుకుతుంది మాకు. అచ్చా, అంటే ఇప్పటిదాకా నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా అడవి తల్లి నీకు ఇచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంది ఇప్పటిదాకా? నల్లమల్లో సలేశ్వరం అని ఒక జాతర ఇది, ఐడియా ఉందా? సలేశ్వరం ఐడియా లేదు. ఇయర్లీ వన్స్ ఓపెన్ అవుతుంది. అచ్చా, కొండపైకి వెళ్ళి అక్కడ కొలుస్తారు, వాటర్ ఫాల్ ఉంటుంది నిన్న. ఇక్కడ కూడా క్యాంపింగ్ చేసినాం అనమాట, లైక్ త్రూ ఫారెస్ట్ పర్మిషన్. ఓకే. సో ఎవ్వరూ లేనప్పుడు వెళ్తే అంత డిఫరెంట్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు భయమే లేదు నీకు? అంటే యాక్చువల్లీ జంతువులు ఏం చేయవన్నా. ఎందుకంటే చాలా సార్లు విన్నా నల్లమల్లో మొన్న తిరుపతిలో కూడా పుల్లు వచ్చిందని చెప్పి ఓ పాపని ఎత్తుకెళ్ళిపోయింది. మరి ఏం చేయమంటే మరి మోస్ట్లీ ఏం చేయమన్నా, సడన్ గా ఎన్కౌంటర్ అయితేనే అవి ఏం చేస్తాయి, లేకపోతే అసలు మనం అక్కడ చూసినామంటే అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది. ఏ మనిషి వచ్చిండు గలీజు వాళ్ళకి కూడా అర్థమైపోయింది మన గురించి అయితే. సో నల్లమల్లో వాజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. జంతువుల్లో టైగర్ ని చూడాలని ఉంది, కానీ వైల్డ్ లో ఇంత చూడలేదు ఎప్పుడు. వైల్డ్ లో చూడలేదు. వేరే చూసాను, స్పాటెడ్ డియర్స్, నీల్ గాయ్స్, ఇవన్నీ స్నేక్స్ కూడా చాలా చూసాను. పావులు టైగర్ మనకి పావులు అంటే చాలా ఇదమ్మో. ఇప్పుడు పావుల గురించి వద్దులే మనకి. మాకు పావులు అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా క్యాంపింగ్ చేసినా నాకు మనుషులతో భయం అవుతుంది, యానిమల్స్ అసలు భయం లేదు. ఎవరైనా వచ్చి ఏమైనా అంటాడు అంటే ఆ ఏరియా ఎట్లా ఉంటాడో వాడు తెలియదు. మామూలు మనలాంటి మనిషి అయితే వాడు ఓకే చిల్ అవుతున్నావు, సరే ఓకే వెళ్ళిపోతాడు. కొందరికి సరిగ్గా ఉండరు, కొందరు అట్లా వాళ్ళతో మనుషులతో భయం. చెప్పిందంటే తప్పులేదు. అయితే మనిషి ప్రపంచాన్ని మన జనాల మధ్య తక్కువ, అడవులు ఎక్కువ అంటే ఇప్పుడు ఎందుకు అర్థమవుతుంది నాకు కూడా. ప్లస్ ఇంకోటి వెళ్ళినా కూడా నేను నా ఏవైతే తీసుకెళ్తానో మళ్ళీ తీసుకొచ్చేస్తాను అనమాట. లైక్ ప్లాస్టిక్ కూడా అక్కడ ఏమన్నా చిప్స్ ప్యాకెట్ తిన్నా కూడా నేను జేబులో పెట్టుకుంటా, మళ్ళీ తీసుకొచ్చి మన సిటీలో డస్ట్బిన్ లో వేసుకుంటా, అక్కడ పడేది. దానివల్ల నేను కొన్ని వెళ్ళే ప్లేస్ కొందరు రివీల్ కూడా చేయను అనమాట, ఇది ఒక ప్లేస్ అంతే అట్లా. So Anna, what is this place is completely all about, Anna, you know, like a lot of bikes going on. Custom bikes ఎక్కువగా అనిపిస్తాయి మాకు కూడా, చాలా కొత్తగా ఉంది. So what is this place, Anna, completely asla? Okay, so we call this place Sandsby Motorsports. Okay. Basically we are into the motorsporting scene of Hyderabad for the last 6-7 years. Okay. We either teach people, this is basically a playground for them to practice. So the intention is we keep conducting events. Okay. It's not about any commercial thing or See, there will be some commercials. It will be like నేను honest గా చెప్పకపోవడం జరుగుతుంది commercials లేవు అంటే. There will be commercials, but it will not be a burden on the riders. That is what I mean. So it's like a group of friends laga మీరు చేసుకుంటారా లేకపోతే? That is sir, it will go out publicly. We have communities, we share it with them. We have people who participate in national level rallies. వాళ్ళు కూడా వస్తారు. ఇంటెన్షన్ ఏంటి అని అంటే టు మేక్ ఇట్ అఫోర్డబుల్ అన్నమాట. సో నాట్ see commercials are there but not purely commercial. So my closest competitor charges 2000. Acha. I charge 500 for the track. అంటే 1 day కి లేదా 1 hour? It is for a 4-hour session. అచ్చా, ఒక 4-hour session మీరు ఒక 500 charges. 500 charges. Oh, nice. The bike is yours. Okay, the bike in is case bike main provide చేయాలంటే we charge you 3000. Okay. That includes the bike's fuel and the bike's transport till the track. Oh, so you will just come in the car. Okay. You will pay 3000. That includes the track fee. Okay, nice. crazy. Okay, so atla you can just come and you can take the bike. So that is one of the bikes that we give. Okay, that is the bike. Yeah, one of the bikes. Okay, so okay. మాకేంటంటే just because we are renting it, then maintenance ఇవేం issues ఉండవు. మార్నింగ్ యూ మస్ట్ హావ్ సీన్ ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా కూర్చొని మనమే చేసుకుంటారు అక్కడ. ఐ హావ్ ఎనఫ్ నాలెడ్జ్ టు రీబిల్డ్ అ హోల్ ఇంజిన్. ఓ ఇంకేందన్నా సెట్ కాదు అయితే. సో ఇక్కడ 4-wheeler ట్రాక్స్ కూడా ఇందాక నాకు అది అండర్ పాస్ కనిపించింది 4-wheelerది. సో మన దగ్గర ఫార్మాట్స్ ఎట్లుంటాయంటే ఆఫ్ రోడింగ్లో ఫ్లాట్ ట్రాక్ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది, ఎండ్యూరో ఉంటుంది, మోటో క్రాస్ ఉంటుంది, సూపర్ క్రాస్ ఉంటుంది. 5 different ఫార్మాట్స్. దాంట్లో మన ట్రాక్లో వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ 3. ఓకే. సో వీఆర్ ప్రొవైడింగ్ ఫ్లాట్ ట్రాక్, ఆబ్స్టకిల్ ట్రాక్ అండ్ మోటో క్రాస్ ట్రాక్. అంటే డిఫరెన్సెస్ ఏంటన్నా మూడిటికి? ఎండ్యూరెన్స్ ఇస్ మోర్ అబౌట్ స్టామినా. ఎండ్యూరెన్స్లు ఇవన్నీ ఎట్లుంటాయి అని అంటే ఒక ల్యాప్ ఒక 2 kilometers పడింది అనుకో, ఒక 10 laps కొట్టాల కాంపిటీషన్లో అని చెప్తాం. అదే నిన్న లాస్ట్ టైం యు గైస్ ఆర్ ప్లానింగ్ ఫర్ 15 laps 2 kilometers అన్నమాట. సో దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ ద ట్రాక్. The other half is inside, closer to the lake. Okay. So రెండు కంబైన్ చేసి we made a 2 kilometer track. Okay, complete track. And we sent out 10 people at the same time.
we got equipment from Bangalore. Because Hyderabad there is no one who can provide such equipment. It is basically GPS and time. Bike ఒక transponder అని పెడతాము. Okay. It has 30 kilometers radius. Okay. There will be a radio control tower. So just for that equipment, for 23 riders, we spent 1 lakh. Oh. So just because తక్కువ charge చేస్తున్నామని we don't go back on quality. Yeah. Because competitor, he will put his blood and sweat in it. Exactly. ఒక్కొక్క రూపాయి చూసుకుంటూ స్టామినా బిల్డ్ చేసుకుంటూ అంత కష్టపడి అందరికీ పేరు ఉండాలి అని. సో దాట్ థింగ్ యాక్యురసీ 3 decimal of a second ఇస్తుంది. సో 1 minute 12 seconds 326 అంత ప్రిసైజ్గా ఇస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో టెల్ us if anybody took shortcuts. Okay. అచ్చా, సో కంప్లీట్ ఒక ట్రాకింగ్ సిస్టమ్ లాగా మీకు అన్నమాట. పర్ఫెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ, బికాస్ 2 kilometers మొత్తం ఒకరు మానిటర్ చేయడం కష్టం. ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఇటు ఒకడు పడ్డాడని ఇటు తిరిగి చూసే లోపల షార్ట్ కట్ కొట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేది ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ది సోల్ లెంత్ గెట్ సేవ్డ్ అన్నమాట. అండ్ టైం సేవ్ అయ్యింది మాక్సిమం. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక్క యూటర్న్ తీసుకున్నందుకు హీల్ విన్ ద ఛాంపియన్షిప్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు ఇండియాలో అంతమందికి తెలియదు డర్ట్ రేసింగ్ గురించి. పీపుల్ ఆర్ నాట్ దాట్ మచ్ అవేర్. ఇప్పుడు మనం వేరే కంట్రీస్లో చూసుకుని డర్ట్ రేసింగ్ అండ్ రాలీ స్పోర్ట్స్ ఇస్ వెరీ ఫేమస్. యాక్చువల్లీ బయట సెపరేట్ స్పోర్ట్. సో ఇక్కడ అవేర్నెస్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ నేను ఫస్ట్ టైం నాకు బాగా చెప్పినప్పుడు కూడా వీ హ్యావ్ ఎ డర్ట్ ట్రాక్ అన్నప్పుడు నేను షాక్ అయినా, హైదరాబాద్లో ఉన్నాయి యాక్చువల్లీ. నేను అది లిటరల్లీ షాక్, ఇక్కడ అవుతుందా అనేసి. You will be surprised. This is 1 of 4 in the city. 1 of 4 in the This city. is 1 of 4 in the city. Oh, nice Anna. And this is as per FMSCA standards. మాకు ఫెడరేషన్ ఉంటుంది. Okay. క్రికెట్ కి BCCI ఎట్లా ఉంటుంది అట్లా we have a ఫెడరేషన్ వచ్చి Mm. they looked at the track, they recommended some changes, Okay. and as per that we renovated, changed everything, and it is a perfect track in terms of safety, everything. So what is that federation name Anna? FMSCI, it is called Federation of Motorsport Clubs India. Acha. Okay. సో ఎనీబడి హూ ఇస్ డూయింగ్ అ కాంపిటీషన్, ఇప్పుడు మేము కాంపిటీషన్ చేసాం మార్చ్లో. Okay. ఇప్పుడు దాకా చెప్తుండే కదా, వి స్పెంట్ ఆన్ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ ఆర్ 23 రైడర్స్. ఇట్ ఇస్ అ 2-day program. Okay. And so people come from all over the place. So there is 2 people who walked in from Mysore. బండి ట్రాన్స్పోర్ట్లో వేసుకొని బస్ ఎక్కి వచ్చి. అండ్ నేను చెప్తా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఈదర్ దీస్ పీపుల్ ఆర్ ఫుల్ రిచ్, వాళ్ళకి ఫరక్ పడదు, డ్రైవర్లు బండ్లు తెస్తారు. లేదు అని అంటే వీళ్ళు పాపం చందాలు వేసుకొని DCM లో పెట్టుకొని బస్ కి డబ్బులు లేకపోతే అదే DCM లో కూర్చొని వస్తారు. So it's like completely passion made అన్నమాట. Either this or that. Okay. ఈ మధ్యలో ఉండదు. Okay. సో పాపం తనకు కూడా నైట్ హోటల్ అది 1000 రూపాయల దాకా పడుతుంది అంటే టెంట్ ఇచ్చి ఇక్కడే పడుకోమని చెప్తుంది. మనకి ఆఫీస్ సిటీ కూడా ఉందా క్యాంపింగ్ టెంట్? అంటే పిక్చర్ ఇట్ వాస్ వన్ ఆఫ్ కేస్. అంటే క్యాంపింగ్ అయితే ఉంది. We are doing camping, we are doing barbecue, bonfire, all those scenes are happening. We have washrooms అన్నీ ఉన్నాయి. No cost went back. అంటే బేసిక్ కమ్యూనిటీస్ లో వి డిడ్ నాట్ బ్యాక్ ఆఫ్ ఆన్ ఎనీథింగ్. అండ్ ఏదో వాష్రూమ్ ఏదో నామకే వాస్తే ఉందన్నట్టు కాదు, ప్రాపర్ గా లైక్ వెస్టర్న్. అండ్ వాష్రూమ్ లోపట్నే దర్ ఇస్ అ షవర్. ఎందుకంటే మనకి స్లష్ ఓపెన్ అవుతుంది, బురద అయినారు, దే వాంట్ గెట్ క్లీన్ బిఫోర్ దే గో. We have a shower also. Oh, nice. There is a wash area to clean your gear. Oh. So you come clean, you will go out clean. What ఎంత dirty అయినా ఇక్కడ. సో ఏదన్నా ఇక్కడనే వదిలేసి మనం వెళ్ళిపోవడం. ఇట్లా వచ్చాం అట్లా నార్మల్ ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం అంట. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి పార్కింగ్ స్పేస్ కూడా ఇస్తాం. మీరు బైక్స్ ఒకసారి తెచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం జస్ట్ కార్ లో వచ్చి మీ బైక్స్ రన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓ ఇది కూడా ఉందా? విత్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే ఐఎమ్ ప్రొఫెషనల్ నేషనల్ లెవెల్ రేసర్. నేను నేషనల్స్ లో ఆనెస్ట్లీ గెలవలేదు, బట్ I was almost very close. Timing చూసుకుంటే ఒక 10 seconds తోటో 5 seconds తోటో. And this game completely depends on seconds కదా అన్న? Time. So the formats ఎట్లుంటాయి, it will either be who comes first, లేదు అని అంటే who has the shortest time. ఆఫ్ రోడింగ్ లో ఎక్కువ టైం ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ డిసైడ్ చేయలేము ఇక్కడ. ఎంత తక్కువ టైంలో వస్తే అది బెస్ట్ అని. సో దేర్ విల్ బి ఎ సినారియో వేర్ ముందు వచ్చినోడికి సెకండ్ పొజిషన్ ఇచ్చి తర్వాత వచ్చినోడికి ఫస్ట్ ఇస్తాం. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మనకి చూడడానికి వీడు ముందు వచ్చిండు, బట్ యాక్చువల్లీ సెకండ్ వచ్చిన ఆయన ఆల్రెడీ ఇంకో ల్యాప్ ఎక్స్ట్రా కొట్టేశాడు ముందు వచ్చినోడు కంటే. అట్లాంటప్పుడు ల్యాప్ గేమ్ అనేది టైం 10 ల్యాప్స్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ 9 కంప్లీట్ చేశారు, బట్ 10th ల్యాప్ కంప్లీట్ చేయకుండా ముందు ఎట్లా ఉంటుంది? ఐ మీన్ జస్ట్ అ క్వశ్చన్. సి అంటే ఐఎమ్ టెలింగ్ యూ ద పర్స్పెక్టివ్. అందుకే అతను ఫస్ట్ ఇవ్వం కదా. ఓకే. చూడడానికి ఎట్లుంటది అంటే తను ముందు వచ్చాడు కదా అని ఉంటుంది.
సో మనం మోటార్ స్పోర్ట్స్ ఇది ఒకటే ప్రాబ్లం, అంటే బయట నిల్చొని చూసినప్పుడు మన క్లారిటీ ఉండదు. యూ హ్యావ్ టు బీ ఇన్ ది అదర్ సైడ్, అఫీషియల్ సైడ్ ఉంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు మోడ్స్ అసలు ఏమేమి చేస్తామన్నా మనం వెహికల్స్ లో, అంటే ఎవ్రీథింగ్ మన డర్ట్ రేసింగ్ కి సూటబుల్ అవ్వాలి. సి టైర్స్, ఇంజిన్ అప్గ్రేడ్స్, ఎయిర్ ఫిల్టర్ అప్గ్రేడ్స్, హ్యాండిల్ బార్, weight reduction and performance main, suspension and tires for the stability, and there is no end to it. ఏ లెవెల్ కన్నా వెళ్ళొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్. ఓన్లీ ఫర్ ది కాంపిటీషన్ దాన్ని బట్టి వెళ్ళాలి. అంటే సి రూల్స్ ఎట్లుంటాయి అంటే ఇట్ ఇస్ నాట్ టు బి అన్ఫేర్. ఓకే, అందరికి సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను బయటికి నాది ఇంపల్స్, ఓకే. ఇప్పుడు మీరు బ్లాక్ బైక్ చూపించాను కదా, అవును ఇందాక అది మీరు ఇస్తా అన్నారు. అది మీరు షోరూమ్ నుంచి తీసుకున్నప్పుడు అది 150cc వస్తుంది. ఓకే, కానీ నేను దాంట్లో 220cc ఇంజన్ పెట్టాను కరిష్మా. అచ్చా అచ్చా, ఓకే ఓకే. సో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు దే హ్యావ్ సమ్వన్ కాల్డ్ టెక్నికల్ అడ్వైజర్స్ ఓకే ఆర్ స్క్రూటినియర్స్ అంటాం. వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ ఇంజన్ చూడంగానే అది ఏ బండిది ఎయ్యర్ చెప్పేస్తారు. అచ్చా అచ్చా, ఓకే. అండ్ అన్న ఇంకోటి, సో వెన్ వాజ్ దిస్ ప్లేస్ స్టార్టెడ్ అన్న ఇది మన ఇక్కడ హైదరాబాద్లో? సో వెన్ వాజ్ దిస్ ప్లేస్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్, లైక్ వాట్ ఇయర్ అండ్ ఆల్? సో దిస్ వి స్టార్టెడ్ ఇన్ మార్చ్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే. మెయిన్ రీజన్ స్టార్ట్ చేయడానికి ఏంటి, వేరే ట్రాక్స్ ఉన్నా కూడా అని అంటే ట్రాక్స్ అంత యాక్టివ్ ఉండట్లేదు. ఓకే, ట్రాక్స్ యాక్టివ్ ఉండట్లేదు. సో లాస్ట్ 1 year if I compare my track and other tracks, out of 4-5 tracks we have only 2 tracks are fully functional in complete Hyderabad. And the last I did 20 track sessions. ఓకే, లాస్ట్ 10 months ఈ ఇయర్. So every month at least 2. ఓకే. సో ఎవ్రీ సండే మనకు ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది కదా ఇక్కడ? ఎవ్రీ సండే, every alternative Sunday. ఓకే. Because bikes will take a beating. ఓకే. కొంచెం సెటిల్ అయ్యి మనకు స్టామినా రీబిల్డ్ అవ్వాలి. ఎవ్రీ సండే పెడితే ఏమవుతుంది అని అంటే వి విల్ గో ఇన్ టు అ లాగ్ మోడ్ అని అంటే ఓకే అదే పేస్ లో ఉంటావు, నువ్వు పేస్ ఇంక్రీజ్ చెయ్యవు. ఆ రోజు పడడము, లేకపోతే బండి స్టెబిలిటీ పోవడము, ఒక కార్నర్ తీసుకున్నప్పుడు జారిందని అంటే నెక్స్ట్ టైం ఆ కార్నర్ తీసుకునేటప్పుడు భయపడుతుంది. సో గ్యాప్ ఉండాలి. 14 days గ్యాప్ లో వాళ్ళకి థాట్స్ వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని సరే ఆ మోడ్స్ ఒక్కసారి చూద్దాం బైక్స్. ఇప్పుడు ఇంకోటి బేసిక్గా ఇప్పుడు షోరూమ్ నుంచి డైరెక్ట్ ఒక బండి కొనుక్కొని ట్రాక్లోకి దిగిపోవచ్చు అన్న వెహికల్ ఏదో చేస్తాను వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. ఇది కొనుక్కొని సీదా ట్రాక్లో దిగిపోవచ్చు అని. ప్రాక్టీస్కి అయితే ఐ విల్ సే ADV 390 ఇన్ 400 సెగ్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అడ్వెంచర్ 390 200 సెగ్మెంట్ లో చూసుకుంటే ఎక్స్పల్స్ ఇస్ లీడింగ్ ద గేమ్. ఎక్స్పల్స్ ఇస్ లీడింగ్ ద గేమ్. 200cc ఆఫ్ రోడింగ్ కానీ ట్రైల్స్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్పల్సెస్. ఇప్పుడు ఆఫ్ రోడ్ లేదు మన హిమాలయ టూ హెవీ అయిపోతుంది కదా, లైక్ హెవీ అయిపోతుంది. ఇట్ ఇస్ మేడ్ ఫర్ టూరింగ్, ఇట్ ఇస్ నెవర్ మేడ్ ఫర్ ఆఫ్ రోడ్. So it was meant for mountain trekkings and all. Mountains kellochu, you can go trails, you can go off road, but it is never made for competitive use. Okay. So Expulse ఏంటంటే ఆ స్పేస్ ఫిల్ చేసేస్తుంది. వెరీ లైట్ వెయిట్, గుడ్ ఎనఫ్. అండ్ ద వేరియంట్స్ వాడిచ్చే వేరియంట్స్ ఇప్పుడు ఎట్లున్నాయనంటే టూరింగ్కి పోయేవాడికి కొంచెం తక్కువ ప్రైస్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇవేమి ఇవ్వను, నువ్వు టూరింగ్ చేసుకో. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బైక్ ఎట్లా ఆగుతుంది అనేది తెలిస్తేనే. బేసికల్ గా మన వాళ్ళకి అవసరం లేదు అని చెప్పాలంటే. ఇప్పుడు పిల్లలు రెగ్యులర్ సౌండ్ వచ్చిందా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. అదే కదా ప్రాబ్లం. నేను KTM కొనుక్కున్నా భయ్య, 2017లో తీసుకున్నా. ఆ బండి నచ్చినోడు ఏంటంటే ఈ రోజుకి ఆ బండి చూసినాక అరే మామ Gen 2 BS4 Duke 390 మస్తు పవర్ఫుల్ ఉంటుంది అంటే స్పీడ్ వెళ్ళిపోద్ది. ఏంటి దానికంటే ముందు వర్షన్ ఇంకా ఫాస్ట్ ఉంటుంది. నేను ఇది వాడుతున్న వాడు నాకు అది తెలుసు. నేను దాన్ని చూసి వావ్ అనుకుంటా, వాడు రోడ్డు పక్కన నుంచి RX పోతుంటే వావ్ అని దాన్ని అనుకుంటాడు. సో ఆ బండిని ఓన్ చేసేంత వరకు ఆ బండిది ఇంకో బండిది డిఫరెన్స్ అనేది మనకు అర్థం కాదు. సో ఇప్పుడు వీడు RX-ని చూసి వావ్ అనుకుంటాడు, 100 దాటితే 120 దాటితే అది స్ట్రగుల్ అవుతుంది, ఇది 120 దాకా వెళ్ళిపోతుంది. సో అట్లా ఉంటారు. అట్ ద సేమ్ టైం అరే ఏం చెప్పరి బండి రా చెప్పరి గాడా అని వేస్తారు. అట్లా వేసారు కూడా KTM. ఎంత అయితే తెలుసా, ఐ షో యూ.
ఒక్కొక్క హెల్మెట్ కి 10,000 పెడతాం, జాకెట్ కి అదొకే, 10,000 పెడతాం, గ్లౌజ్ 5-6 వేలు పెడతాం. We are talking about professional riding. నువ్వు మాట్లాడే సో ఈ చెప్రీతనం వల్ల మాకు కూడా అదే బ్యాచ్ పడుతుంది కదా, జస్ట్ ఒక orange బండి exactly. కొన్నందుకు. 2017 లో మీరు డ్యూక్ తీసుకున్నారు. సో దట్ వాస్ ద టైమ్ వెన్ డ్యూక్ వాస్ ఇన్ ది హై, చాలా హై ఉండే ఇండియాలో. రెస్పెక్ట్ ఉండే డ్యూక్ కానీ RC 390 కానీ వీటికి రెస్పెక్ట్ ఉండే. దెన్ వాట్ హ్యాపెండ్ తర్వాత ఒక 1 year తర్వాత సేల్స్ బాగా పెరిగిపోయినాయి అన్న. బజాజ్ వాస్ ది అండర్టేకర్ ఆఫ్ ఇది కదా, అది కూడా జరిగింది. తర్వాత ఏమైపోయిందంటే మీరు చూస్తే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎవ్రీవన్ హాస్ డ్యూక్. ఇప్పుడు ఆ టైంలో ప్రతి ఒక్కరికి డ్యూక్ ఉండిపోయింది. మెయిన్ థింగ్ డ్యూక్ ఆడు లిటరలీ ఇప్పుడు ఒక ట్రాక్ లో నువ్వు వీలీ కొడుతున్నావు, స్టాపీ కొడుతున్నావు సెన్స్ ఉంటుంది. ఆడొచ్చి రామ్నగర్, చికట్పల్లి లాంటి గల్లీలలో వాడు అప్పుడు వీళ్ళకి తొలి చౌకి తెలీదు. యూ కమ్ టు తొలి చౌకి అత్తాపూర్ నైట్ 12 అది ఇప్పుడు అనుకుంటా కదన్న, అప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ అంతా చెక్ పోస్ట్ బంద్ అయిపోయింది. back in 1780 సిఐ వచ్చారు, తను అందరినీ పట్టుకొని లోపడేసిన తర్వాత బంద్ అయింది. బట్ ఇప్పుడు కూడా ఆన్ ఫ్రైడే, సాటర్డే, సండే నైట్స్ యు గో టు అత్తాపూర్ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఉంది కదా, అవునవును దాని కింది నుంచి ఓకే అక్కడ నుంచి రాజేంద్ర నగర్ నుంచి రిటర్న్ రండి. యూ విల్ అట్లీస్ట్ సీ 10 to 15 పీపుల్ ఒక టైర్ పైన నడిపేయడం. ఏంది యాక్టివాలు చెప్తున్నారు అన్న మరి దారుణంగా. యాక్టివాలు, డియో బండ్లు డియోలు. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ గ్రౌండ్ లోకి పోతే ఆ చెతక్ని వీలీ కొట్టుకుంటే నడిపిస్తుంటాడు చెతక్ని. సో మా కాన్సెప్ట్ ఏంటంటే, అరే రోడ్డు పైన చేస్తున్నాం సరే సరే, అది ప్రొఫెషనల్ గా చెయ్యి, తప్పు కాదు, చేయడం తప్పు కాదు. అంటే స్కిల్ ఉంది, పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, రోడ్ పైన చేస్తున్నాం. ఓ చిన్న పిల్లనో పెద్ద ఆయన అడ్డొచ్చిండు, గుద్దినో చచ్చిపోయిండు. ఓకే, వీడు ఉంటాడో పోతాడో సెకండరీ, వీని తప్పు. వీడున్నా పోయినా అది వాని సొంత థింగ్, వాడి వల్ల పక్కన వాడు రిస్క్ తీసుకున్నాడు భయ్. వస్తే ఇటు వచ్చిండు, లేకపోతే అటు పోయిండు. వాడు ప్రిపేర్ అయ్యే స్టార్ట్ అయ్యిండు, వీనికి తెలుసు పడితే పోతా అని. హెల్మెట్ లేకుండా ఏం లేకుండా పడితే ఏమవుతుంది? మెట్ల పై నుంచి పడితే చనిపోయిన కేసెస్ మస్తు ఉన్నాయి. సో పెద్ద అయినా చంపేసినాం, లేకపోతే చిన్న పిల్లని చంపేసినాం. ఏమంటారు, అరే బైకర్లు అందరిని ఆపేయాలి. సో వీడు ఇక్కడ గుద్దిండు, నాకు తెలియదు, నేను ఏడుకో ట్రిప్కి పోయినా, అక్కడ వాని వెనక మెల్లగా వస్తున్నా, ఆపుదేంగా అన్నట్టు ఆపుతా సార్ అంట. ఏం రా రేసింగ్ చేస్తున్నా, వాని మీద కోపం మంది చూపిస్తాడు. ఎందుకు అన్న దరిద్రం ఏం తెలుసా, నేను టూరింగ్ వెహికల్స్ మీద పోయేటోళ్ళు ఉంటారు, అలా నాపి నువ్వు రేసింగ్ చేస్తున్నారు హైవే మీద అని ఆపిన రోజులు ఉన్నాయి పోలీసు వాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక కామ్ మెషిన్, ఇట్స్ అ పీస్ఫుల్ మెషిన్. దాన్ని పటాకీలు కొట్టుకుని నడిపి చాలా మోస్ట్ ఇరిటేటింగ్. అది కూడా అంతే అయింది మామ అన్న. ఇప్పుడు అది కూడా ఏంది సేమ్ అదే టైంలో సేల్స్ బూమ్ అయినది దాన్ని కూడా. బట్ దెన్ ఆఫ్టర్ దెన్ సేల్స్ అని తగ్గిపోయినాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని సైలెన్సర్లు మార్చడం అండ్ మన దగ్గర రూల్స్ కూడా. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని పోతే పోలీసుడు ఆపేటోడు కాదు. డిగ్నిటీ ఉండదు తెలుసా అన్న రాయల్. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ దిస్, ఇడోడో పెద్దోడే ఉంటాడో అని ఆపేటోడు కాదు బండి. అది ఉండదు, కానీ ఈ మధ్య అది లేదు. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ డోంట్ నో అబౌట్ స్టఫ్. ఈ ఇన్ఫ్లుయెన్సర్ గేమ్ ఎంత గలీజ్ అయిపోయింది అని అంటే, నాకు ఒక బ్రాండ్ 10 రూపాయలు ఇస్తారు అని అంటే నేను మన అండర్వేర్ వేసుకొని కూడా నిల్చుంటా. ఏమన్నా చేస్తా, నన్ను స్టేజ్ మీదకి పిలిచినా కూడా నేను బాక్సర్ వేసుకొని పోతా. ఓకే, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ కాల్విన్ క్లైన్, ఇట్ ఇస్ ఏదైనా సరే, బట్ స్టిల్ సో క్రింజ్ కంటెంట్ కావాలి జనాలకి. ఇన్స్టా చుక్కలు అందరూ ఏడికెళ్ళి వచ్చారు, ఏడికెళ్ళి వచ్చాయి కదా, క్రింజే కదా. ఇప్పుడు సగం బండ్లు చూస్తే బయట ఇదివరకు ఇన్స్టా ఐడీలు ఉండేవన్న, ఇప్పటికి కూడా కొద్దిగా కనిపిస్తాయి కార్ల మీద బండ్ల మీద ఇన్స్టా ఐడీలు ఉండే. అంటే అది ఎందుకో అర్థం కాదు నాకు కూడా ఇప్పటికీ. నిజం చెప్పాలంటే నేను అన్నిటికీ పీకేస్ అయిపోయినా బండ్లకు పెట్టుకోవాలంటే అది జనాలు చూసి రీచ్ పెరుగుతుందా, పోలీసు వాడు చూసి ఇంటికి వస్తాడా అని భయం వేస్తుంది. అంటే సి వీ కెన్ టెల్ దెమ్, సార్ ఇదిగోండి సార్ నా ఫోటోలు వీడియోలు నా సర్టిఫికేట్లు 15-20 సర్టిఫికేట్లు పడి ఉన్నాయి సార్, నేను ప్రొఫెషనల్ సార్ అని అంటే అయితే నీకు రోడ్డు పైన సి ఐల్ టెల్ యూ వన్ స్మాల్ ఇన్సిడెంట్, ఐల్ నాట్ టేక్ అవుట్ నేమ్స్. ముందు రోజు నాకు రేస్ ప్రాక్టీస్ ఉండే, ఆ వీకెండ్ రేసు సాటర్డే రేసు హైదరాబాద్ లేదు చెన్నైలో సెలెక్షన్స్ ఉండే. సండే రోజు ప్రాక్టీస్ చేసుకొని బండి కింద పడిందని చెప్పేసి మండే రోజు నేను గరాజ్కి తీసుకువచ్చాను. సో బండి పడింది, ఆబ్వియస్లీ దానికి మొత్తం రేస్ మోడ్స్ ఉన్నాయి, అంటే స్లిప్ ఆన్ లేదు ఏం లేదు ఉంది. నా మిస్టేక్, అది రోడ్ లీగల్ కాదు. ఇప్పుడు ఆర్టీఏ రూల్స్ ప్రకారం అది రోడ్ లీగల్ కాదు ఎనీ టైం. అట్లా అంటే ఆ కండిషన్ లో బండి రోడ్ల పైన నడపొద్దు, ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉంది, హెడ్ లైట్ లేదు, అవన్నీ వెయిట్ కదా తీసేసాం, మాకు రేస్ ట్రాక్ అవసరం లేదు. సో నేనేంటి మెల్లగా ఇట్లా రోడ్డు దాటి అట్లా మెహఫిల్ పక్క నుంచి అట్లా ఇన్కన్వెన్షన్ ఏదో ఉంది కదా అక్కడ, ఇది మీరు అనేది
మెహఫిల్ మణికొండ దగ్గర అచ్చా మణికొండ దగ్గర జిఎంఆర్ అరీనా జిఎంఆర్ అదే జిఎంఆర్ కన్వెన్షన్. సో అక్కడ నుంచి మెల్లగా అట్లా అప్పెక్కి ఒక లెఫ్ట్ తీసుకుంటే మాకు గరాజ్ ఉంది. అరే గల్లీలే కదా అని పోతున్నా. పాపం సిఐ సార్ దోస్త్ ఇంట్లో వస్తున్నా ఆపంగా సార్ నేను రేసర్ని సార్, నేను ఇట్లా బండి చేపించుకోనికే పోతున్నా సార్, నిన్న పడింది సార్ అది ఇది అని నేను చెప్తున్నా. ఏ లంజాడుకు నీకు లైసెన్స్ ఇచ్చింది అన్న. అయిపోయింది, నాకు సీన్ అర్థమైపోయింది. సార్ నేనేం చెప్పా, మీరు ఫైన్ వేస్తారా, మీరు ఏం చేస్తారా? సో హీ అండర్స్టూడ్ దా. సరే ఫైన్ అంటే నేను ఫైన్ వేసాలే, నేను నా కోపం చూపించుకోలేను. బండి బలవంతంగా స్టేషన్ లేపించాడు. ఓకే 5,000 ఫైన్ వేసాడు. బండి అక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళేలోపు ఫైన్ కట్టేసి చలాన్ కూడా పట్టుకున్నా చేతిలో. సార్ వద్దు సార్ కట్టేసినాను, నువ్వు స్టేషన్కి రా, ఆ బండికి ఏమేం లేవో అవన్నీ నా కళ్ళ ముందర ఫిట్ చేయి, చేసి నాకు చూపించి పో. అంటే అదేంటది పైత్యమా లేకపోతే సాడిజమా? నేను అప్పటికి చెప్తున్నా సార్, నేను అట్లా చిల్లరగా రోడ్ల పైన చేసేటోడిని కాదు సార్, నేను ఒప్పుకుంటాను ఆ తప్పు. కానీ ఇప్పుడు సేమ్ అదే, నేను ఒక స్విమ్మింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఓకే, స్విమ్ సూట్ వేసుకొని పైన జస్ట్ రోబ్ వేసుకొని బండి పైన పోతున్నాను. ఏంది అని అంటే మన దగ్గర ఇన్ఫ్రా లేదు. నేను స్విమ్మింగ్ పూల్కి పోయి నేను బట్టలు మార్చుకుంటే ఎవడన్నా కెమెరానన్నా పెట్టచ్చు, లేదంటే అక్కడ బట్టలు మార్చుకోనికి ప్రొవిజనే ఉండకపోవచ్చు అన్నది ఒక అమ్మాయి. లేదు నువ్వు గలీజ్గా డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ప్రాస్టిట్యూట్ అని అంటాడా? అంటే పెద్ద పంచాయతీ. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకరిని చూసి మనం జడ్జి చేస్తాం బాగా. ఓకే, మనము అంటే నాట్ 3 of us, బట్ జనరల్ పబ్లిక్ జడ్జ్ చేస్తారు. ఒక అమ్మాయి మరీ షార్ట్ వేసుకొని రాత్రి ఒక 11 గంటలకు ఒక దగ్గర నిల్చుంది అనుకో, ఆబ్వియస్లీ 99% ఆ అమ్మాయిది అని అనుకుంటారు. పోయి అడిగిర్తారా లేదా, అది రియాలిటీ ఏందనేది పక్కకు పెట్టేద్దాం. సేమ్ అట్లనే ఒక ఫుల్ బాడీ సూట్, స్విమ్మింగ్ సూట్ అని అంటే మొత్తం ఇక్కడ నుంచి అంతా కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి అంతా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మార్చుకునే ప్రొవిజన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వేసుకొని పోతున్నా అంట. ఇప్పుడు పోలీసుడు అమ్మాయిని ఆపి నువ్వు ప్రాస్టిట్యూట్వి అందుకే ఇట్లా వేసుకున్నావు, అందుకే ఇట్లా చూపించుకుంటున్నావు, సో యూ కెన్ ఇన్వైట్ పీపుల్. సి ఎవడు కూడా ఒక అమ్మాయి దగ్గరికి పోయి నువ్వు ఇదా అని అడగడు. ఓకే, వీఆర్ గోయింగ్ అ లిటిల్ ఆఫ్ టాపిక్, బట్ the line of business of prostitution is you invite, either by wearing revealing clothes or trying to tell people in a way, అంటే నువ్వు నీ నడక ఏమంటారు నడవడిక బట్టి you will invite. నువ్వు డైరెక్ట్ అయితే బోర్డు పెట్టుకొని నిల్చోవాలి నేను ప్రాస్టిట్యూట్ నాకు ఇంత 1 night కి అని. సో ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని అట్లా టర్మ్ చేశారనుకో, ఇస్ దట్ గుడ్ ఆన్ ద కాప్స్ పార్ట్? నో. అదే నేను రోలర్ స్కేటింగ్, ఓకే, ఐ కెనాట్ అఫోర్డ్ స్కేట్స్, అఫోర్డ్ చేస్తా, నా దగ్గర కార్ లేదు, బండి ఉంది, బండి పైన నేను కూర్చొని రోలర్ స్కేట్స్ వేసుకొని పోలేను, రోడ్డు పైన స్కేటింగ్ చేసుకుంటూ పోతున్నా, అది లీగల్ కాదు, నువ్వు జైలుకి నడు, ఏ లంజోడుకురా నీకు కొనిచ్చింది స్కేట్స్ అని అంటారు. సో ఈ చెప్పరి ఈ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ రోడ్స్ పైన జరుగుతున్నందుకు ఈవెన్ ఓకే నా మిస్టేక్ తీసుకెళ్ళడం, బట్ స్టిల్ వెన్ ఐ సెడ్ సార్ నేను ప్రొఫెషనల్ అంటే అందరి మీద ఒక ఇంప్రెషన్ పడిపోయింది. డజంట్ మ్యాటర్ హౌ మచ్ ప్రొఫెషనల్ యు ఆర్. యా ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక ఆరెంజ్ కలర్ బండి కానీ వేసుకొని పోయినావు అనుకో ముందు, అరే ఇది కాదు ఆరెంజ్ కలర్ బండ్ల మీద ఆపి చైన్ స్నాచింగ్ చెక్స్ కి కూడా ఆ బండి ఆపి చెక్ చేస్తారు. అది కూడా జరిగింది. నేను మణికొండలో ఉంటే మమ్మీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటాను. సో నేను చాలా లెస్ వెళ్ళినా కూడా కార్లోనే వెళ్తాను. ఆ రోజు ఎందుకో పైకి వేసుకొని పోయినా, బండి ఆపిన అంటే నేను నిజం చెప్తున్నా, నా దగ్గర ఇంకో పెద్ద బండి ఉంది స్ట్రీట్ ట్రిపుల్ అని. ఇట్ విల్ మేక్ సౌండ్, ఇట్ హాజ్ అన్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్, బట్ లీగల్ లిమిట్స్ లోనే సౌండ్ చేస్తుంది. దానిపైన నేను ఎప్పుడు ఆపలే. కొంచెం రాయల్ గా ఉంటుంది, జస్ట్ టీ షర్ట్ జీన్స్ హెల్మెట్ వేసుకున్నా నేను ఎప్పుడు ఆపలే. ఓకే, కేటీఎం మీద ఆపేస్తాడు, కేటీఎం కనిపిని ఆపేస్తాడు. నేను చాలాసార్లు చూస్తా, నా ఇంటర్లో ఫ్రెండ్ ఉంటాడు, వాడిని ఆపి ఎందుకు ఆపారు, ఏం చెక్ చేస్తారు అని ఫోన్ మొత్తం చెక్ చేశారు. ఎందుకంటే ఓడ కేటీఎం మీద ఉన్నాడు, చైన్ స్నాచ్ చేసిండు, సో కేటీఎంస్ అన్ని చెక్ చేస్తున్నాం. బ్రో అది పక్కకు పెట్టి బ్రో, నా ఫ్రెండ్ ఇమాన్యుయల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, హీ లివ్స్ ఇన్ సన్ సిటీ. ఓకే, ఏదో పని పైన అట్లా మెహదీపట్నంకి పోయి, హీఈస్ అన్ ఆంగ్లో. ఓకే, సో ఆబ్వియస్లీ ఆ డ్రెస్సింగ్ అదంతా కొంచెం సిగరెట్, ప్రతి ఒక్క సిగరెట్ కొత్త బాక్స్ లో ఒక్క సిగరెట్ తీసిండు అంతే. ప్రతి ఒక్క సిగరెట్ వాని ముందర జింపేసి పాకెట్లన్నీ చెక్ చేసి బండి సీట్లన్నీ ఓపెన్ చేసి లిటరల్గా వెనకాల సీట్ కూడా ఇట్లా లైట్ కోసి ఇట్లా చూసి దెంగి
సార్ అంటే కొత్త బండి సార్ వీడియో తీసి పెట్టి అసలు కంప్లైంట్ ఇచ్చి పడదు అది ఇట్లా ఎట్లయితే దే ఫకింగ్ స్కేర్ యు మనోడు ఆంగ్లో నువ్వు ముందు కేటీఎం మీద ఉన్నావు, నువ్వు పక్క గాంజా తీసుకొని పోతున్నావు. మనోడికి కత్తం ఓకే Hold it. గాట్ ఇట్. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఆపిండు, ఏడుంటావు రాను, హెల్మెట్ అంతా తీసి, సార్ నేను చిన్నపిల్లని కదా, నాకు పెళ్ళయింది, ఆవ కిడ్ ఆల్సో, ఏడికి పోతున్నావురా ఏంటి సార్, ఐ మీన్ దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి, ఏం అనుకోకండి, ఐ డెంట్ లైక్ ఇట్ అని అంటే, సార్ అని పిలవాలి మిమ్మల్ని, సార్ అవసరం లేదు, ఏమంటే అవసరం లేదు, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నా అయిపోతుంది, ఏడికి వెళ్తున్నావు రా ఎందుకు సార్, అర్థం ఐ హర్ట్ హిస్ ఫీలింగ్, నేనేదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే నేను అనకూడకుండా నేను అనవసరంగా ఆయన అన్నా. ఆ బండి స్టేషన్లో ఫస్ట్ ఆ బండి అసలు ఎక్కడ కనిపించలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఆ బండి. ఫస్ట్ టైం చూడండి అంటే నేను మణికొండలో ఉంటా కదా, నేను ఎప్పుడు కార్లో వెళ్తాను మమ్మీ వాళ్ళ దగ్గరికి, ఆ బండి చూడంగానే ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వు బండి స్టేషన్లే బ్రో, నేను చెప్తున్నా, నేను ఇంటర్లో ఉన్నాడు గట్టి గొడవలు చేసిన, నాకంటే ఎక్కువ నా బండి స్టేషన్ అన్నీ పని చేసి బుద్ధిగా. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ హర్ట్ అవుతుంది అని అంటే, జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ స్పోర్ట్, దిస్ ఇస్ అ స్పోర్ట్, ఓకే, అందరు చేసినట్టే చిన్న చిన్న చిల్పి మిస్టేక్స్ మేము కూడా చేస్తాం, కానీ ఇంటెన్షన్ ఇంకోటికి ఇన్కన్వీనియన్స్ చేయాలని లేదు. డిఫరెన్స్ ఏంటంటే, ఒక చెప్రిగాడు ఎట్లా ఉంటాడు అంటే, ఒక ఫ్యామిలీ పోతుంది, ఒక అమ్మాయి పోతుంది, ఒక ఎల్డర్లీ కప్పులు పోతున్నారు అని అంటే వాళ్ళ పక్క నుంచి సప్పున వెళ్ళిపోతాడు. హీ ఫీల్స్ దట్ ఇస్ షో ఆఫ్. మేమేంటి రోడ్లో ఖాళీ కనబడ్డాయి అనుకో కొడతాం, ఐ బి ఆనెస్ట్, 120s 150s కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎవరైనా ఎల్డర్లీ కపుల్ కనబడ్డారంటే వి స్లో డౌన్ నెక్స్ట్. ఎవరైనా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని వెళ్తుంటారు ట్యాంక్ అనేది, వి విల్ స్లో డౌన్. అమ్మాయిలు కనిపించరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పడిపోతుంది, ఎందుకంటే మేము వెళ్ళే స్పీడ్ లో నౌ ఇట్ హస్ చేంజ్డ్, ఈవెన్ ఉమెన్ ఆర్ రైడింగ్ వెరీ గుడ్. నా ఇక్కడ మన ట్రాక్ లో ప్రాక్టీస్ చేయడానికి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2-3 అమ్మాయిలు వస్తారు. సో దిస్ వీక్ దే హ్యాడ్ సంథింగ్, దే వర్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ రాలేదు. ఓకే, సో దే హావ్ దేర్ ఓన్ బైక్స్ అన్న, దే హావ్ దేర్ ఓన్ బైక్స్ ఆర్ దే టేక్ ఆన్ రెంటల్స్. ఓకే, they'll come, they'll practice, they'll go. మంచిగా see, it is a good community. Imagine మీరు ప్లేస్ చూస్తున్నారు కదా, అవును, would you trust a lady in your house to come here without you? You భయపడతారు, ఎందుకంటే you don't know me, today is the first day you're seeing me. మెయిన్ థింగ్ ఇది మళ్ళీ బైకింగ్ ఈ సెగ్మెంట్ లో ఇంకా భయపడతారు. ఈ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, ఓకే, వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు, ఇక్కడికి వచ్చి వీడియో కాల్ కూడా చేస్తారు, ఇంకో వచ్చాను ట్రాక్ కి, ఇంకో శశి కూడా ఉన్నాడు, కొంతమంది అన్న అని పిలుస్తారు, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు, కొంతమంది సార్ అంటారు, ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి వస్తారు, చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాము, చాలా కంఫర్టబుల్గా. అందరు అబ్బాయిలు ఉన్నా ఒక్క అమ్మాయి వచ్చినా కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చుంటారు. ఎందుకు? దే సా దట్ ప్రొఫెషనలిజం. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఇట్లా చిల్లర్గా చెయ్యరు, ప్రాపర్గా ఉంటారు అని ఆ కాన్ఫిడెన్స్, ఆ సేఫ్టీ మేము ఇస్తాం. నైస్ అన్న, అదే కదా యాక్చువల్లీ కావాల్సింది కూడా ఇప్పుడు, బికాస్ ఈ ఉమెన్ అన్నిట్లో ఎంకరేజ్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ స్పోర్ట్లోకి రావాల్సిందే. దే ఆర్ కమింగ్. హైదరాబాద్ నుంచి లాస్ట్ ర్యాలీలో 2 పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్లీ ప్రొఫెషనల్ రైడర్స్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ టూరింగ్ లో కానీ. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్ స్పోర్ట్ ఇన్ ఇండియా. 2020, 2021 వరకు ఇట్ ఇస్ స్టిల్ అ స్పోర్ట్. దీనికి సపరేట్ గా పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. లైక్ జల్లికట్టు ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై, బట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అ వెరీ బిగ్ స్కేల్. దానికి సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. అట్లా సపరేట్ గా తీసుకొని సరే ఇట్లా చేస్తున్నాం అని చెప్పి ఫెడరేషన్ పేరు చెప్పుకొని తీసుకుంటున్నాం. నౌ గవర్నమెంట్ హాస్ యాడెడ్ మోటార్ స్పోర్ట్స్ as an official గవర్నమెంట్ రికగ్నైజ్డ్ just స్పోర్ట్. మన స్విమ్మింగ్, హాకీ, క్రికెట్ ఎట్లుందో గ్రేట్ స్పోర్ట్స్ కూడా రికగ్నైజ్ చేసి పెట్టింది సెంట్రల్ లెవెల్లో. ఓకే, మన బాలా కూడా యాక్చువల్లీ మా టాపిక్ ఉండే కేటీఎం ఎందుకు అసలు ఎండ్ అయిపోయింది, ఎందుకు అట్లా డెడ్ అయిపోయింది, ఎన్ఫీల్డ్ ఎందుకు డెడ్ అయిపోయింది, బాగా వచ్చినాక మాట్లాడదాం. అది నాకు కేటీఎం ఎంత ఇష్టం అంటే, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఆరెంజ్ పనిషర్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేరు లిటరల్ గా వేరేడు చూస్తే నేను అదే కదా నా బాధ. ఆ బండ్లకి వాడిచ్చే అన్ని ఫీచర్లు, ఇప్పుడు ఇంత చెప్రిగిరి ఓన్లీ కేటీఎం పైన అవుతుంది, వేరే బండ్ల పైన కష్టపడుతున్నారు అంటే R15 స్టిల్ ఆగదు, సేల్స్ ఆగవు, బండి ఆగదు. ఓకే, నీకు దానికి స్కిల్ సెట్ ఇంకా ఎక్కువ కావాలి. కేటీఎం ఎట్లా అంటే, నిన్న నువ్వు ఒక స్కూటీ నేర్చుకొని ఆ నెక్స్ట్ డే ఒక ఎక్స్పల్స్ ఏదో ఒకటి, ఒక మోటార్ సైకిల్ నడిపినావు ఈరోజు, ప్యాషనో స్ప్లెండరో, రేపు నీ కేటీఎం నీ చేతిలో పెట్టిన బండి ఆగుతుంది నీకు. సో కంట్రోలింగ్ ఈజీ ఉంటుంది. వాడు
లిటరల్ ఎంత ప్రైజులు పెట్టచ్చు అంటే యాక్చువల్లీ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది కేటీఎం. బ్యాలెన్స్ బాగుంటుంది, వాడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు, WP సస్పెన్షన్ యూజ్ చేస్తాడు, బ్రెంబో అండ్ బాష్ ది బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ABS యూజ్ చేస్తాడు, మెజ్జలియర్ టైర్స్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. లైక్ ఆ ట్యాంక్ కానీ లోపల పెట్టే ఫ్యూయల్ పంప్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఆ ప్రెసిషన్. అండ్ సేమ్ అవే ఫీచర్స్ క్లోజెస్ట్ కాంపిటీటర్ ఇవ్వడం, అన్ని బేకార్ క్వాలిటీ మాలుస్తారు, ప్రైస్ సేమ్ ఉంటుంది కంపేరిటివ్. బ్రో ఏం చేయడానికి వచ్చిన కాదమ్మా, ఇది బేసిక్గా జాకెట్స్ కానీ నీ ప్యాడ్ ఎందుకంత కాస్ట్లీ ఉంటాయి బ్రో? లైక్ అంటే కూడా ఉంటాయి, కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని చూస్తాం 1.5 lakh 2 lakh జాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ అని? వర్త్ ఇట్. దేర్ ఆర్ 2 things when you say 1.5 2 lakh. రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ. మనకి ఒక జనరిక్ మైండ్ సెట్ ఏముంటుంది అని అంటే, లైక్ 2 type of మైండ్ సెట్స్ చెప్తాను నేను. ఒక మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే, గోల్డ్ కలర్లో ఉన్నదంతా బంగారం, బ్లాక్లో ఉన్నదంతా బొగ్గు. అంత బ్రాండెడ్ అయితే ఇది వాడికి లెదర్కి, రెగ్జిన్కి, ఫాక్స్ లెదర్కి డిఫరెన్స్ తెలియదు. చూడ్డానికి సేమ్ ఉంటాయి, పట్టుకున్నప్పుడు గ్రిప్ మంచిగా ఉంటుంది, వేలు ఇట్లా గట్టిగా అంటే వేడి అవుతుంది అంటే అది మంచిది. అది లెదర్ వీళ్ళు గుద్దినా గుద్దేస్తారు. సో అది లెదరా కాదా, రెగ్జినా, ఫాక్స్ లెదరా, ఏం లేదా క్లారిటీ లేదు. సి వన్ ఇస్ క్వాలిటీ, ప్యూర్ లెదర్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఈదర్ ఫ్రమ్ అ క్యామెల్ లెదర్ ఆర్ హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ లెదర్. అగైన్ లెదర్ లో కూడా ఏ యానిమల్ నుంచి తీసుకున్న దాన్ని బట్టి. అండ్ చాలా మటుకు హార్స్ లెదర్ ఇస్ బిట్ ఎక్స్పెన్సివ్, కానీ క్యామెల్ ది కూడా హార్స్ అని చేసి అమ్మేస్తారు. యాక్చువల్లీ పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ విల్ ఫాలో ఆఫ్ యాజ్ అ సెకండ్ స్కిన్. ఓకే, ద లెదర్ విచ్ మీరు పడి మీరు రాసుకుంటూ పోతూ ఉంటే ఇట్ విల్ నాట్ టేర్ ఆఫ్. ఓకే, అది స్కిన్ ఎట్లా స్క్రేప్ అవుతుంది మనం పడితే, కొంచెం గీతలు పడుకుంటూ ఇట్లా రాకేసినట్టు అట్లా రాసుకపోతుంది, కానీ చిన్నగదు. ఓకే, యాక్చువల్లీ ఒరిజినల్ లెదర్ వన్ థింగ్. అండ్ వాడు అట్లా రాసుకుపోవాలి చిన్నగద్దు అంటే, వాడు జస్ట్ మంచి క్వాలిటీ పెడితే సరిపోదు. వాడు అట్లాంటివి ఒక 1000-2000 పీసులు చేసి టెస్టింగ్ చేసి అవన్నీ పాడు చేసుకొని, సో ఆబ్వియస్లీ ఆ పాడైన వాటి కాస్ట్ కూడా దీనికి వేయాలి. ఎండ్ ఆఫ్ ది డే వాడు కూడా బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు రెండో మైండ్ సెట్కి వస్తాం. ఏంటి, మనం ఒక దగ్గరికి పోయినాం, అరే బండి వాష్ చేయరా అంటాం, వాష్ చేసిండు, అరే ఏమ్రా షైన్ కనబడతలేదు అని అంటే, అన్న పాలిష్ కొట్టమంటే కొడతారు 200 అని, 2000 తీసుకోరా బై, పని మంచిగా కావాలి అంటారు. సో దిస్ ఇస్ ఫర్ దోస్ పీపుల్. ఓకే, సో సేమ్ అదే ఫుల్ బాడీ షూట్ పైనుంచి కింద దాకా వేసుకునే షూట్ మీకు 28,000కి కూడా వస్తుంది. లెదరే కానీ బయట ఎట్లయితే రాసుకుంటూ పోతుందో లోపల కూడా మీ స్కిన్ అట్లనే రాసేస్తుంది. కూర్చోదు, సరిగ్గా కూర్చోదు, గట్టిగా ఉంటుంది. లోపల వాడే మెటీరియల్స్ అంత హై క్వాలిటీ అతుక్కోదు. అది బేసిక్ గా ఈ ప్రీమియం ఉన్నంత సాఫ్ట్ గా ఉండవు. ఓకే, బొగ్గు ఇస్ కార్బన్. there is something called carbon fiber. Very strong. It's one of the strongest materials comparatively, and motorsport scenes lo last 10-15 years nunchi booming. అవును, యాక్చువల్లీ మెటల్ కన్నా 10 times stronger and 10 times lighter. 5 times stronger, 10 times lighter. Yeah. It is very light. Okay, so that is where people get confused. అరే ఐరన్ చూసినోడికి కార్బన్ ఫైబర్ గురించి మనం చెప్పలేము. అరే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందిరా. ఓకే, నేనేమంటా, ఇప్పుడు రెండు పట్టుకున్నప్పుడు వానికి ఆబ్వియస్లీ ఐరన్ క్వాలిటీ అనిపిస్తుంది. వెయిట్ ఉంది, అది ఉంది, వెయిట్ ఉంది. సో లాట్ ఆఫ్ లాగ్. ఎందుకు మన వాళ్ళు బిగ్ బాస్లు చూస్తారు స్మార్ట్ టీవీలలో. అరే ఒక యూట్యూబ్ ఓపెన్ చేయబోయి ఆ నాన్ విషయాన్ని చూడండి, వాడు 4 కంట్రీలకు బంచి కన్నా సరే వాడు కనీసం ఒక 4 విషయాలు చెప్తాడు కొత్తవి, వీళ్ళు ఇట్లుంటారు అట్లుంటారు అని. People మనోళ్ళు ఎక్స్ప్లోరేషన్ నో ఫర్ దెమ్. ఎక్స్ప్లోరింగ్ ఇస్ సిట్టింగ్ ఇన్ అ ట్రైన్ గోయింగ్ టు వన్ ప్లేస్ టు ది అదర్. అంటే ఇప్పుడు ద టైమ్స్ ఆర్ చేంజింగ్ అనేసి మన జనరేషన్ వాళ్ళందరూ దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అంటే తిరుగుతున్నారు, బయటకు వెళ్తున్నారు, ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారు. 10% పెరుగుంటది అప్పటికి. ప్రీ కోవిడ్ లేకుండా యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు భయం అయిపోయింది, ఎప్పుడు చచ్చిపోతుంది. కోవిడ్ కి ముందు దే వర్ ఓన్లీ 45, 55, 65 క్లబ్స్ మాక్సిమం బైకింగ్ క్లబ్స్. ఓకే, హైదరాబాద్ లో. ఇప్పుడు దగ్గర 200. మొన్న నేను కూడా మాట్లాడు, కోవిడ్ కి ముందు హైదరాబాద్ లో సూపర్ కార్స్ చాలా తక్కువ. కోవిడ్ తర్వాత ఎవ్రీవన్ ఇస్ గివింగ్ అవుట్ మనీ అండ్ బైయింగ్ సూపర్ బైక్స్.
బైక్స్ అండ్ కార్స్ అసలు దెర్ ఇస్ అ బ్రాండ్, ఇండియానా? ఒక బైక్ బ్రాండ్ ఉంది. ఓకే, ఇది బైకర్స్కి అర్థమవుతుంది. ఓకే, ఎవ్రీ బైక్ బ్రాండ్ కు కలర్ ఉంటుంది. KTM ఆరెంజ్, కవాసాకి గ్రీన్. ఓకే, యా యా. యమహా బ్లూ మెయిన్ కలర్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్రాండ్ కి రెడ్. విల్ నాట్ టేక్ అవుట్ ద నేమ్. గాట్ ఇట్. షోరూమ్ ఎత్తేవారు. ఏది హీరో కాదు, హీరో కాదు. I'll tell you. This is a super bike, huh? It is a big bike. Indian or It's not foreign? Indian. It's not Indian. It's an Italian. ఇక్కడికి బైక్ ఇక్కడికి అయిపోయింది ఇంకా. ఇటాలియన్ అంటే అర్థమైపోతుంది. బట్ నో, I'll tell. వద్దు bro. Those of you actually wanted to the math తెలియదు కదా. ఎందుకు చెప్తున్నా అంటే I did a ఏమంటారు ఆ ప్రాజెక్ట్ విత్ దెమ్. ఓకే ఓకే, they were one time my client. అచ్చా. సో షోరూమ్ ఎత్తేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఓ, హైదరాబాద్ లో షోరూమ్ కూడా ఉందా? పోస్ట్ కోవిడ్ లీగల్ రాఫ్టర్. ఎత్తేస్తున్నారని ఎత్తేసిరనిలే. లీగల్ రాఫ్టర్ ఎప్పుడు అయిపోయింది? ఈ కోవిడ్ ఎత్తేసారు రీగల్. ఇండియానా కూడా ఇటాలియన్ బ్రాండ్. ఇండియన్ స్క్వాడ్ అంటారు. ఇండియన్ స్క్వాడ్. అదే ఆ షోరూమ్ ఉండే, మీరు అన్నట్టయితే ఆ షోరూమ్ కూడా ఉండే. బేసికలీ రెడ్ ఇటాలియన్ అనగానే చాలా మటుకు అందరికి డిస్క్లోజ్ అయిపోయింది సినిమా. సరే, మేము కూడా తెలుసుకుంటాం కదా, మాకు కూడా తెలుసుకోవాలి. వీడియో అయిపోయి అర్థమైతులే. అప్పటిదాకా ఆలోచించరా? ఓ అవునా? Actually, I have a thing. I wanted to ask you. Can we get a hands-on experience on a bike? Can I? Yes. So, say Milano gear esconi Just for people like you, yeah. we carry additional gear. Okay. We also have a bike. Oh, nice. Okay, if you are seriously interested, మళ్ళా ఇట్లా చెప్పినా అని చెప్పి ఓడబడతాడు నాకు DM చేసి సింపుల్ గా చెప్పాలంటే సీరియస్ గా నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే దిస్ థింగ్ హ్యాపెండ్. Okay. లిటరలీ ఆఫ్టర్ ఆ డోర్ డాష్ ఈవెంట్ వస్తాడు. అది కూడా పర్లేదు. వాడు లిటరలీ DMs లో యాడ్ చేయను నన్ను. భయ్యా యాడ్ చేయాలి భయ్యా నిన్ను. యాడ్ చేయను. ఏం యాడ్ చేయాలరా నిన్ను? అరే చెప్పురా, ఏంటి నువ్వేం నడుస్తావు, ఏంది నన్ను యాడ్ చేయ గ్రూప్ లా. వాడు లిటరలీ వాడి DMs ఎట్లా ఉంటాయంటే కొందరివి యాడ్ మీ గ్రూప్ ఏంటి? అరే నిన్న మన పాతకానికి కూడా ఒక మెసేజ్ చేసిండు బ్రో. హాయ్ బ్రో అని పెట్టిండాడు. నేను సర్లే, వాడు బేసిక్గా ఫోటోగ్రాఫర్. సర్లే ఎందుకు మనకు కూడా ఫోటోగ్రాఫర్ యూజ్ వస్తాడు. హాయ్ బ్రో అంటే గివ్ యువర్ నంబర్ అని పెట్టిండు. ఎందుకు నంబర్? అంటే మనుషులకి పొలైట్నెస్ అనేది పోతుంది అసలు. లీవ్ అబౌట్ పొలైట్నెస్. ఎట్లా అంటే నీ ఒక్క గ్రూపే ఉందా, మస్తు గ్రూప్లు ఉన్నాయి హైదరాబాద్. ఓ మరి ఓడాపోయింది నిన్ను. అంటే అప్లోడింగ్ లో మన వీడియో వెళ్ళి ఉంటుంది, అది కనిపించుంటుంది. దానికి తెలియదు ఏంటంటే we are associated with all the clubs. ఎంబడే స్క్రీన్ షాట్ తీసి అడ్మిన్స్ గ్రూప్ లో బేసిక్ ఏమనుకుంటారు సరే, ఈ రేసింగ్ క్లబ్స్ అనగానే గల్లీలలో కూడా రేసింగ్ క్లబ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఒక పేరు మోసిన రేసింగ్ క్లబ్ ఒకటి ఉంది. నాట్ టు టేక్ నేమ్స్. రోడ్ రాపర్స్, ధనరాజ్. అంటే నేమ్స్ వద్దులే ఇప్పుడు. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే దాంట్లో దే ఆర్ వెరీ నైస్ పీపుల్. కానీ ప్లాట్ఫామ్ దాంట్లో ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ ఆర్ వెరీ స్కిల్ఫుల్. కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన పిల్లలు దే ఆర్ టర్న్ టు బి వెరీ చిప్రీ అన్నమాట. అంటే ఇప్పుడు పైన స్క్వాడ్ బాగుంటది అన్న, దే ఆర్ లైక్ స్కిల్ఫుల్, వాళ్ళు డిగ్నిఫైడ్ గా ఉంటారు. కానీ వీళ్ళందరూ దే ఆర్ వెరీ టాలెంటెడ్. సో వాళ్ళ కింద వచ్చేటోళ్ళ తర్వాత ఆరెంజ్ డేస్ కూడా చాలా గెలిచిండు కదా KTM. యాడ్ నైస్. అంటే సి స్కిల్ సెట్ మంచిగా అంతా మంచిగానే, కానీ ద గ్రూప్ వాట్ దే ఫార్మ్ అంటే వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు. మెయిన్ ఫౌండర్స్ ఆఫ్ దట్ యాడ్ అయిన పీపుల్. See, when you are leading a group, you need to have caliber. ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయగలరు. కంట్రోల్ అనడం కంటే ప్రతి ఒక్కరిని ఒక మంచి జోన్ లో పెట్టుకోవడం అనేది వాళ్ళకి బెదిరించకుండా భయపెట్టించకుండా చేయించుకునే స్కిల్ సెట్ అనేది మనది. అది చాతం కానప్పుడు ఏం చేయలేం. సో వాట్ ఎవర్ గ్రూప్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్, దట్ సేమ్ గ్రూప్ స్టాప్ ద రేసింగ్ ఆన్ ద డే దట్ ఐ వన్ ఓవర్ దెమ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. అచ్చా. 2019 cup they participated. Gurramgoda. The same batch participated. Gurramgoda కాదు, నెక్లెస్ రోడ్. పిట్ స్టాప్. ఓకే. To be honest, Gurramgoda 2017 అదే ట్రాక్. ఓకే. బికాజ్ ట్రాక్ వాళ్ళకి తెలిసిన వాళ్ళది అని. నెక్లెస్ రోడ్ ది పిట్ స్టాప్ కదా. నెక్స్ట్ డే నైట్ కాంపిటీషన్. ఏది మన గో కార్టింగ్ రేస్ ట్రాక్ అయితే దాంట్లోనే కదా. నేను ఫస్ట్ కూడా అయింది కదా. టాప్ 3 లో కూడా రాలేదు. నైట్ టైం అక్కడ ఇల్లీగల్ రేసింగ్స్ ఫుల్ డ్రాగ్ రేసులు చేస్తారు అని 40 బైక్స్ సీజ్ చేశారు. దట్ ఇస్ కామన్ బ్రో. See ఏమవుతుందని అంటే ఇక్కడనే ప్రాబ్లం. నౌ వీఆర్ కమింగ్ టు ద పోలీసులు సపోర్ట్ చేయరు. ఇట్లా
ఇలాంటివి ఉన్నాయని మేము గట్టిగా మార్కెట్ చేద్దామంటే మా గవర్నమెంట్ నుంచి కానీ యా ఇవే సివిల్ సర్వీసెస్ నుంచి కానీ ఏం ప్రెషర్ వస్తుందని మేము గట్టిగా అడ్వర్టైజ్ చేసుకోలేము. అవును ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు దానిలో పిల్లలకి పోలీసు skill వచ్చిండు ఉంది. అనుకో ఏదో కాంటాక్ట్ చూపించుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ కాంటాక్ట్ బికాస్ మన ట్రాక్ ఏంటి అంటే See, పీపుల్ this వి is హావ్ approved. ఎన్ ఇంటిమేషన్ విత్ లోకల్ పోలీస్ స్టేషన్. దీంతో పాటు ఆల్రెడీ ఒక ఈవెంట్ చేశాం కాబట్టి కమిషనరేట్ లో కూడా దిస్ ట్రాక్ ఇస్ నోన్. అంతా వెల్ నోన్ కాకపోయినా ఇట్స్ నోన్. ఎందుకంటే బట్ లోకల్ పిఎస్ కి ఇంటిమేషన్ ఉంటుంది. వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్లీ భయపడి అడిగిన కాదు మామ ఇప్పుడు లోకల్ పోలీస్కి తెలుసు ఇట్లా అవుతుంది. కొత్త ఇన్స్పెక్టర్ ఎవరు వచ్చారు ఫస్ట్ టైం విజిట్ ఏదో ర్యాండింగ్ లో పోతే చూసిండు రేస్ సౌండ్ వచ్చి ఆపుతాడు ఆపు అసలు ఓడి చేసిండు ఏమి చేసిండు అని హానెస్ట్ చెప్పాలంటే మరి అంత దారుణంగా కూడా చేయరు. ఆపినా కూడా యూనో పిలిచి ఏంటిది ఏమైతుంది సీరియస్ అవుతాడేమో కానీ వన్స్ యూ ఎక్స్ప్లెయిన్ యా యా సార్ ప్రీవియస్ సిఐఎస్ఐ దగ్గర మేము తీసుకున్నాము, మీరు కొత్తగా వచ్చిరని మాకు తెలియదు, మీరు ఇప్పుడు స్టేషన్కి వచ్చి కలుస్తాం మిమ్మల్ని, కొత్తగా మీకు అప్లికేషన్ పెట్టుకుంటాము. అంటే ఎవ్రీ టైమ్ అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే లైక్ రెన్యువల్స్ ఆర్ వాట్ యు హావ్. దట్ ఈస్ వేర్ ఐమ్ కమింగ్ అండ్ సి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాము రోడ్ల పైన చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఇట్లాంటివి నేను తెలియదు. ఇట్లాంటివి నేను తెలవాలి అని అంటే మేము భయపడకుండా మార్కెట్ చేసుకోవాలి. అవును ఎగ్జాక్ట్లీ. అన్నెసరీ పర్మిషన్స్ ఉన్నాయి కానీ అన్నెసరీ అటెన్షన్ ఎందుకు? ఓకే నడుస్తున్న దాన్ని పాడి చేసుకోవద్దు. మనకి లోకల్ గా పర్మిషన్ ఉంది మనం చేస్తున్నాం ప్రాపర్ గా అన్ని చూపించుకోవాలి. మళ్ళీ ఓవర్క్రౌడ్ అయిపోయి సో ఎక్కడికక్కడికి స్టాగ్నెంట్ అయిపోతుంది. ఓకే మేము చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము కాలేజెస్కి వెళ్ళి చెప్పొచ్చు. అవును యూ కెన్ యాక్చువల్లీ పబ్లిసైజ్. ఇప్పుడు నేను ఒక కాలేజ్ డీన్ దగ్గరికి పోతా, సమ్ ర్యాండమ్ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డీన్ దగ్గరికి పోయి సార్ మేము ఒక ఆఫ్ రోడింగ్ ట్రాక్ మేము నేర్పిస్తాం సార్ రేసింగ్ అది ఇది అని అంటాం. చెప్తా లాస్ట్ 1 year లో మీ కాలేజ్ వాళ్ళు 4 చనిపోయింది సార్ స్టూడెంట్స్ వస్తూ పోతూ. సో మేము ఆ స్కిల్ సెట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. సో మేము ఫ్రీగా చేస్తాం మీ కాలేజ్కి వచ్చి బేసిక్ థింగ్స్ చెప్తాము, బండి మంచిగా కంట్రోల్ చేసుకుంటాం. ఎవడైనా అడ్డు వచ్చిండు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది ఆ బేసిక్ మాత్రమే చెప్తాం సార్. ఫాస్ట్గా ఎట్లా పోవాలనేది కాదు అంటే అవసరం థింగ్ అంటే సింపుల్ అంటే ఇప్పుడు బేసిక్గా సౌత్ ఇండియా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో చెప్పాలన్నా కూడా రేసింగ్ నేర్చుకుంటారు. రేసింగ్ నేర్పించి కాలేజ్కి ఒకటి వస్తుండు అంటే పేరెంట్స్ కూడా కొంచెం స్టీరియోటైపిక్ ఉన్నారు. సి మన తెలుగు పీపుల్లో మన పేరెంట్స్లోనే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మన అమ్మాయి దగ్గర పోయి నాకు బండి కావాలంటాం. మన వాళ్ళు ఏంది నిమ్మలమైన బండి ప్యాషన్ లాంటివి యాక్టివ్ లాంటివి. మనం ఏమంటాం లేదు నాకు R15 కావాలి డ్యూక్ కావాలంటాం. వాళ్ళు ఏమనుకుంటారు అరే వీడు మామూలుగానే చక్కగా నడపాడు ఈ బండి అంటే అసలే నడపాడు వీడు అని చెప్పి ఇప్పారు. సరే జిద్దు కొద్ది పిచ్చిరే అనుకో, మన రెస్పాన్సిబిలిటీ ఏందాడా? ఈవెన్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్. ఇప్పుడు మనం బండి ఏదో దమ్ చేసినాం ఇంట్లో కొనిపించుకున్నాం అన్నది కాదు సీన్, మన రెస్పాన్సిబిలిటీ. అరే మన పైన అంత నమ్మకంతో ఇంట్లో ఇప్పించారు, ఓకే ఒక ప్రాపర్ హెల్మెట్ పెట్టుకుందాం. సరే ఇది చేయాలనే ఉంది చెప్దాం ఇంట్లో. మనం ఆ బండి కొన్న ఏజ్లో ఎవరికైనా బండి స్పీడ్గానే పోవాలంటే ఏముండదు, స్పీడ్ బై ఏజ్ ఏముండదు, వాడు షో ఆఫ్ చేయడమే. వాడికి ఏదో నేర్చుకోవాలి స్పీడ్లో ఇచ్చేయాలి, షో ఆఫే ఉంటుంది అండ్ ఒకప్పుడు KTMs ఎలా చూసారా అంటే ఒక డెత్ వెహికల్. అరే ఈ బండి కొన్నాడు, అరే స్పీడ్ పోతే బ్రేక్ ద థింగ్ ఇస్ యూ కంట్రోల్ ఇట్, ఇట్ విల్ కంట్రోల్. అప్పట్లో రూమర్ వచ్చింది గుర్తుంది, కంట్రోల్ అవ్వదు అని. KTM బైక్ కొనాలంటే మీ ఇంట్లో వచ్చి అరే దట్ వాస్ వెరీ బిగ్ రూమర్. మీ ఇంట్లో వచ్చి నాకు సైన్ పెట్టాలి పేపర్స్ పైన, దట్ వాస్ వెరీ బిగ్ రూమర్. అయితే నాకు సంథింగ్ దట్ యు ఆల్ డోంట్ నో ఏంటి తెలుసా, ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పల్సర్, the 220s took off the manhood of a lot of people. yeah true yeah అవును యాక్చువల్లీ అది మోస్ట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయింది కదా. Most number of accidents and most people who met accident on a Pulsar first generation are not men anymore. Oh true. This is something we don't know. I don't know this. బేసిక్ దాని ట్యాంక్ because of the tank position and all. సో దాని తర్వాత జనరేషన్స్ అన్నిటికీ ముందర రబ్బర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. Okay. చిన్న రబ్బర్ హార్ట్ షేప్ రబ్బర్ కొంచెం హార్ట్ షేప్. So Anna, I just wanted to know one more thing. So what is the costing? Like petrol etla deeniki, I mean like you know what petrol thing is. పెట్రోల్ పట్టించుకోము అంటే పట్టించుకోరు, but then I wanted to know like what petrol do you want exactly? అంటే ఇప్పుడు ఎంత మైలేజ్ కైండ్ ఆఫ్ మైలేజ్ అదే అంటే into biking ఎంటీ పడ్డదా పోపించినామా అయిపోయింది. మాకు అది జస్ట్ లైక్ దాహం వేస్తుంది బాటిల్ దే అన్నట్టు మేము చేపించుకుంటాం. అది లిటరలీ గ్రాంటెడ్. పెట్రోల్ కాదు, నువ్వు అడగాల్సింది ఏం తెలుసా,
బ్రేక్స్ కి టైర్ లకి సో బ్రేక్ ప్యాడ్లు ఎవ్రీ 2 వీక్స్ 3 వీక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అనుకుంటా కదా. మరీ అంత ఫ్రీక్వెంట్లీ అయితే ఉండదు. ఓకే. నార్మల్ గా రోడ్ల పైన 10,000 వస్తాయంటే ఇక్కడ 3-4,000 ఎగిరిపోతుంది. అదే. టైర్స్ అక్కడ 10,000 వస్తుంది అంటే ఇక్కడ 2,000 కూడా రాదు. అండ్ ఇంకోటి ఏంటి, కాంపిటేటివ్ ప్రొఫెషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు అండ్ అగైన్ మన స్టాండర్డ్స్ కాబట్టి చెప్తున్నా, టైర్ కొన్న తర్వాత ఫస్ట్ 1000 కిలోమీటర్స్ సరిగా పనిచేయదు, దాని తర్వాత మంచిగా పనిచేయడం స్టార్ట్ చేస్తాను. 1000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మళ్ళీ బేస్ట్ ఆప్టిమమ్. ఆ ప్రొఫెషనల్ నాకు అట్లా ఎంత లీన్ చేసినా నాకు గ్రిప్ ఇవ్వాలనేది ఇవ్వదు ఆ 1000 కిలోమీటర్లే అంతే. సో ఈవెన్ ఇన్ MotoGP ఆల్సో GPs మళ్ళీ దే హావ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైర్స్. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే సీజన్ వైజ్ ఉంటాయి. ఈ సీజన్ లో మీకు 200 టైర్స్ అలాట్మెంట్. ఓకే ఓకే. అది ఒక్కొక్క శాటిలైట్ టీమ్ కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు డుకాటీకి దే మైట్ గివ్ 100 టైర్స్. ఓకే. whereas if you go to Honda or if you go to KTM they might only give 100 tires. అదేంటి అంటే వాళ్ళు డిసడ్వాంటేజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైర్స్ వస్తున్నాం. ఓకే. ఎవ్రీథింగ్. ఓకే. ట్రాక్లకి వెళ్ళేటప్పుడు 20 mph స్పీడ్ ఉండాలన్నప్పుడు 21 ఉన్నా కూడా వాడికి 10 పాయింట్లు తగ్గిస్తారు ఆ పర్టికులర్ రేస్లో. ఓవరాల్ కాంపిటీషన్లో ఒక 4 పాయింట్లు తగ్గినా కూడా అయిపోయింది కదా, నీకు ప్లేస్ మారిపోద్ది. మొత్తము కెరియర్ మొత్తం కంట్రీకి వెళ్తూ బండ్లు తీసుకొని పోతూ చేసుకునే గాన్. ఓకే ఓకే. బట్ అక్కడ ఎవ్రీ టైమ్ ద టేక్ అవుట్ ద బైక్ దేర్ ఇస్ అ న్యూ సెట్ ఆఫ్ టైర్స్. ఓకే. బికాస్ అప్పుడే అవి గ్రిప్ ఇస్తాయి. ఓకే. ఆ టైర్ సైజ్ తగ్గుతున్న కొద్ది గాన్. సో ఇక్కడ కూడా కాంపిటీషన్కి వెళ్తున్నారంటే కొత్త టైర్స్ వేసుకునే పోతాం. కొత్త టైర్ వేసుకోవాలి, చిన్నగా బర్నౌట్ కొట్టేసేయాలి. లేదు అని అంటే పైసలు ఉన్నాయి అని అంటే టైర్ వార్మర్స్ అని వస్తాయి. ఓకే. టైర్ చుట్టూ పెట్టేస్తాము, ప్లగ్లో పెట్టేస్తాము. అది ఆ టైర్ని మనకి ఏ టెంపరేచర్లో కావాలో ఆ టెంపరేచర్లో తీసుకొస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే ఇవి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్. ఇవి ఎట్లా అంటే హీట్ అయినప్పుడు స్టిక్కీ అవుతాయి. అవును. యాక్చువల్గా ఫ్లాట్ టైర్స్ కూడా అట్లనే ట్రాక్ లో రేసెస్ మెయిన్ రేసింగ్ ట్రాక్స్ లో స్లిక్స్ అంటారు. అది కూడా మనం వార్మర్స్ పెడతారు కదా, స్లిక్స్ కి 100% వార్మర్స్ పెట్టాలి. ఎందుకంటే స్లిక్స్ కి థ్రెడ్ ఉండదు. అవును, ఫ్లాట్ ఉంటుంది టైర్ మొత్తం ఫ్లాట్ ఉంటుంది, స్లిక్స్ అంటారు. ఓకే. ఆ ఫ్లాట్ నా గ్రిప్ ఎందుకు ఇస్తుంది అంటే సీ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ టాక్ అబౌట్. జనాలు ఏంది బండికి గ్రిప్ ఎంత ఉంది కాదు అంటే ఆ బండికి ఆ బటన్స్ ఆ ప్యాటర్న్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఫర్ వాటర్ ఛానలింగ్. నువ్వు వాటర్ పైన వెళ్ళినప్పుడు నువ్వు ఫ్లాట్ ఉందనుకో, వాటర్ పైన వెళ్తామంటే ఆ కంప్రెషన్కి నీకు టైర్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఓకే. ఓకే. దీన్ని దర్ ఇస్ అ టర్మినాలజీ ఆల్సో, హైడ్రోప్లేనింగ్ అంటారు దీన్ని ఇన్ మోటార్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ జనరల్ ఆటోమోటివ్ ఫీల్డ్లో. ఈ ఇన్సిడెంట్ని హైడ్రోప్లేనింగ్ అంటారు. వాటర్ పైకి వెళ్ళంగానే ఆ వాటర్ని ఒత్తి వాటర్ని జరపకుండా వాటర్ పైన సో ఈ లూజ్ గ్రిప్. ఈ వాటర్ ఈ థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఒత్తంగానే ఆ స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఈ గ్రూస్లోకి వెళ్ళి స్ప్రెడ్ అయ్యి పక్కకు పడిపోతూ ఉంటుంది. సో దట్ యూ కెన్ గో, మళ్ళీ ప్రాబ్లం లేకుండా. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కార్లో కానీ బైక్లో, ఎక్కువ కార్లో యూ విల్ రియలైజ్ ఎందుకంటే ఫ్లాట్ ఉంటుంది. ఒక వాటర్ పడిలో పోయినారు అనుకోండి, వాటర్ ముందు పడుతుంది. యాక్చువల్ పక్కకు పడాలి, ముందుకు ఎందుకు పడుతుంది? ఆ గ్రూవ్స్ లోకి వచ్చి ఆ గ్రూవ్స్ ఆ వాటర్ ని పక్కకు జరుపుతుంది. ఓకే. సో ఆ రబ్బర్ అనేది ఇంపార్టెంట్. ఆ రబ్బర్ ఏ క్వాలిటీ ఉందని. నాకు ఏటీఎం టైర్ చూస్తే దానికి గ్రూవ్స్ ఉండవు, మొత్తం అరిగిపోయినా కూడా నేను వాడతా. ఎందుకు? ఆ రబ్బర్ మంచి క్వాలిటీ. స్లిక్ లాగా అవుతుంది, మధ్యలో గ్రిప్ ఉండదు. నేను నడిపితే బాగా నడుపుతా, పక్కనోడికి ఇస్తే అన్న ఎట్లా నడుపుతున్నావు అన్న, నేను కూడా పడ్డా. మొన్న నవంబర్ లాస్ట్ వీక్ లోనే పడ్డా, గట్టిగా తగిలింది. నాకు తెలుసు ఆ టైర్ వల్ల పడ్డా అని. దెన్ ఇఫ్ యూ గో బ్యాక్ టు మై ఇన్స్టాగ్రామ్. కాదు మా అమ్మ, ఇందాక ఐ వాంటెడ్ టు నో, మనం పోలీసులు గవర్నమెంట్ మాట్లాడుతున్నాం కదా, సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ అవర్ ఈ రేసింగ్ అసలు? Not to talk, but that was a very big thing what happened in Hyderabad. Yeah, it was actually a big thing, yeah. And basically Hyderabad comparative to other metropolitan cities, ఆ సెగ్మెంట్ లో చాలా దూరం వచ్చింది. అండ్ ఐ మీన్ ఎవరెవరైతే తేడానికి చాలా ట్రై చేశారో, వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. దేర్ వర్ మెనీ బ్రాండ్స్ కమింగ్ టు ఇండియా, దేర్ వర్ మెనీ పీపుల్ కమింగ్ టు ఇండియా, హైదరాబాద్ అండ్ ఆల్. దాట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ సెగ్మెంట్. కానీ ఇప్పుడు అంటే లాస్ట్ టైం మనకు తెలిసిన వరకు ఏంటి అంటే ఎలక్షన్స్ వల్ల they cancel out that thing in Hyderabad. Elections వల్ల కాదు కానీ I mean there are other segments too, but not to talk about all those political things and all. Chennaiకి వెళ్ళింది,
మళ్ళీ వీఆర్ నాట్ షూర్ ఇఫ్ దాట్స్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ మెనీ ఎలక్ట్రిక్ ఈవీ కంపెనీస్ ఇట్ వాస్ యాక్చువల్లీ ఈ ఈవెంట్ చాలా వచ్చినాయి. RPPL is a brand that does that. The owner, one of the main owners of RPPL is Anandat. Anandat is a resident of Hyderabad. ఓకే అండ్ ఈజ్ He's into international racing in four-wheelers. ఓకే హీ వాస్ ద ఆల్సో వన్ ఆఫ్ ది రేసర్ కదా దా ఈవెంట్ లో. హీ వాస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈవెంట్ అండ్ హీ వాస్ లీడింగ్ సమ్ కంపెనీ సమ్ ఏదో ఒక దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేస్తుండే. Ram Charan and all those people going and standing with one guy who was wearing a white వైట్ గ్రీన్ అనుకుంటా. గోయింకా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుండే అనుకుంటా ఐ థింక్. He doesn't need to. అచ్చా He is one of the central ex-minister's grandson. ఓకే నైస్. They have enough money, they can buy half of Hyderabad overnight. ఓకే So they don't have, the cars that they roam is at least 2.5-3.5 crores. సింప్లీ అట్లాంటివి 4-5 ఉన్నాయి. ఓకే I know them because I ran a competition called Maps Tarmac Autocross in 22. ఓకే They were the competitors. We invited them. వాళ్ళు కూడా ఏదో చిల్లరగా ఏదో లోకల్లో అవుతుంది మనం ఎందుకు పోవాలని వాళ్ళు అనుకోలేదు. దే ఆర్ ఇంటర్నేషనల్. ఓకే దుబాయ్, కటార్ వెళ్ళి పోర్షెస్ తోటి రేస్ చేస్తారు. వాళ్ళు ఒక రేస్కి వెళ్ళి వచ్చిండ్రు అని అంటే ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టేసుకున్నారు ఈజీగా. మినిమం జస్ట్ వన్ రేస్ ఒక వీకెండ్ 20-30 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు ఆ వీకెండ్. టైర్స్, ఆ కార్ రెంట్, ఆ రేసింగ్ టీమ్ కాస్ట్లు అన్ని కలిపి. ఓకే సో ఇక్కడ మనం చార్జ్ చేస్తే 5,000 ఒక స్లాట్ కి. ఓకే సో ఏదో చిల్లర లోకల్ అని కాకుండా దే అప్రిషియేటెడ్. సి వాళ్ళకి కూడా ఉంది చేయాలి. దట్ ఈస్ వై దే బ్రాట్ ఇట్ టు హైదరాబాద్. వచ్చిండ్రు, దే పార్టిసిపేటెడ్, ఒక 8-9 ట్రోఫీలు గెలుచుకున్నారు. ఆబ్వియస్లీ బిజీ పీపుల్, దే కెనాట్ స్టే బ్యాక్ కదా. మాకు ఎన్ని ట్రోఫీస్ వచ్చినాయి చెప్తే మా డ్రైవర్లు వచ్చి తీసుకుంటారు. ఈ డి నాట్ ఈవెన్ ఆస్క్ ఎన్ని గెలిచిన. అరే స్పోర్ట్స్ కార్స్ వచ్చినాయి, దిగినాయి, వెళ్ళిపోయినాయి. వాళ్ళకి 8-9 పోడియంస్ వచ్చినాయి. ఒక్కొక్క డ్రైవర్ వైట్ యూనిఫామ్ వేసుకొని, వైట్ అండ్ వైట్ డ్రైవర్లు రేంజ్ రోవర్లు ఆడి Q7లలో వచ్చి తీసుకొని వెనకాల సీట్లను ముందల సీట్లో పెట్టి సీట్ బెల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. ఐ మీన్ లైక్ అట్లా తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఇంపార్టెన్స్ చూడండి. అంటే చిన్న దాంట్లో పార్టిసిపేట్ అదే అంటున్నా కదా, ట్రాఫీ ఇంపార్టెంట్ వాళ్ళకి. కాంపిటీషన్ అది దట్ ఇస్ ద స్పిరిట్ కదా. You have to stay. You have to get on to the stage and take the కాకపోతే we invited them. మాకు ఇంటర్నల్ గా మాకు ఆర్గనైజర్స్ అండ్ we know each other కాబట్టి we're like okay fine we'll send it. అన్న కానీ దట్ వాజ్ అ వెరీ నైస్. మోస్ట్లీ ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాం కానీ దాట్స్ గోనా హ్యాపెన్ అగైన్. వీఆర్ గోనా గివ్ ఎ నైస్ బ్యాంగ్. నో అట్లాంటి ఈవెంట్స్ కావాలి ఎందుకంటే ఇప్పుడు రికగ్నిషన్. ఓకే మేము 21, 22 మీరు ఫార్ములా ఇవన్నీ చూడక ముందు నుంచే మేము ఫెరారీలను, లాంబోర్గిలను దింపినాం. ఓకే If I have some old pictures I'll surely send. sure. The fastest Indian Sean Rogers, SRP. అవునవును నా మొన్న వచ్చింది కదా the Audi. the Audi the Audi that is asked now is second, I mean like second Audi R8. దీనికంటే ముందు ఇంకొక Audi R8 ఉండే తన దగ్గర. ఓకే All the way from Vizag he traveled to Hyderabad, participate in our event. oh nice. And people from Bangalore came in a Honda City which is a stage 3, not local, road legal కాదు. ఒక టోయింగ్ ట్రక్ లో వచ్చి దాన్ని అక్కడ ప్యాక్ నింపుకొని దాన్ని మొత్తం అక్కడ ప్రెప్ చేసి he stayed for 3 days long. ఒక 1 day ముందు కాంపిటీషన్ 1 day ముందు వచ్చి స్క్రూటినీ అని ఉంటుంది. ప్రతి వెహికల్ కి మనం ఏం చేస్తామంటే ట్రాక్ లోకి దిగే ముందు we have a scrutiny టీమ్ ఉంటుంది. Parents and the officials who keep asking what's happening. మీరు చూసుకునేది టైర్స్ దగ్గర నుంచి ఇంజన్లకి వెళ్ళి ఒక్క చుక్క ఆయిల్ పడ్డా మేము అలౌ చేయం. ఓకే అండ్ ప్రతి ఒక్క ఇంజిన్ there are few terms like ఆ స్క్రూటినీ చేయడానికి there are few terms. అవి ప్రాపర్ గా ఉన్నాయా లేవా చూసి బ్యాటరీకి పైన ప్లేట్ ఉండాలి. ఎందుకంటే రన్నింగ్ లో వైర్ ఊసిపోవచ్చు, బండి రన్నింగ్ లో ఆగిపోవచ్చు. కంట్రోల్ ఇప్పుడు ఈ మధ్య రేపు మొత్తం ఎలక్ట్రిక్ అయిపోయింది. బ్రేక్స్ కూడా పవర్ బ్రేక్స్, స్టీరింగ్ పవర్ స్టీరింగ్. బ్యాటరీ నుంచి వైర్ పోయింది అంటే నువ్వు బ్రేక్ దొక్కలేవు, స్టీరింగ్ తిప్పలేవు. అయినా మన వాళ్ళకి మాన్యువల్ కార్లు చూపిస్తేనే యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. వద్దులే, మొత్తం ఇండియా కూడా చాలా మంది ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు కానీ ఇండియా షిఫ్టింగ్ టు ఆటోమేటిక్. People say they love stick drives. I mean the manual, but they drive an automatic. ఎందుకు? అరే మాకు సిటీ ఓ భయ్ నువ్వు అట్లాంటప్పుడు then why do you say you love manual? అదే కదా నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు ఆటోమేటిక్ లా కూడా వస్తుంది మాన్యువల్ నడుపుకో. లవ్ దట్ కదా. జస్ట్ కమ్ కిల్ మీ ద డే I'll buy an automatic. నేను మొన్న కొత్త కారు కూడా కావాలని చెప్పి నేను మాన్యువల్ తీసుకున్నా. పీపుల్ ఆస్క్డ్ మీ బయట ఉంది ఆటోమేటిక్. నన్ను అడిగారు ఆటోమేటిక్ తీసుకోగలరా అంటే ఎక్కువ నువ్వు సిటీలో తిరుగుతావు. వద్దు, ఐ డోంట్ వాంట్ ఆటోమేటిక్. ఇట్స్ మెన్ లైక్ ఇట్స్ మెన్ పవర్. అది మాన్యువల్ అనేది గుడ్,
అంతే. అరే సేమ్ షిట్ బ్రో, ఆటోమేటిక్ లో నువ్వు బ్రేక్ వదులుతుంటావు ట్రాఫిక్ లో, ఆపాలంటే బ్రేక్. ఈ కాలు ఏం చేస్తుంది ఇక్కడ? ఈ కాలు ఏం చేస్తుంది అసలు? ఈ కాలు ఎందుకుంది ఇప్పుడు? ఫస్ట్ టైం ఆటోమేటిక్ నడిపినప్పుడు నాకు స్కూటీ పైప్ వచ్చేది, అది నడుపుతున్న ఫీల్ ఉండే. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆటోమేటిక్స్ ఆర్ వెరీ నైస్. It suits few people. Automatic is Certain nice people. only when you're going to a premium brand and more than 1.8 liter engine. అంతే. అరే నీకు అట్లాంటే పవర్ ఇడ తెలుస్తుంది బ్రో నీకు ఆటోమేటిక్ లో. ఆ జోష్. ఇప్పుడు నువ్వు 10 లక్షలలో 20 లక్షల్లో ఒక 20 lakhs లో ఆటోమేటిక్ కార్ తీసుకున్నప్పుడు నీకు పవర్ ఏడ తెలుస్తుంది దాంట్లో. నేను చెప్తా, మంచి మంచి కార్లు నట్టున్నా నేను, సెల్టోస్ దగ్గర నుంచి అన్ని. ఓకే తొక్కంగానే మొత్తం ఇట్లా ఆగిపోయి మళ్ళీ అరే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ట్రాన్స్మిషన్స్ టు గో ఫర్ DCT DSGs. నేను These are faster. నేను చెప్పనా, అంతే. ఈ కాలు ఎందుకుంది అబ్బా? నాకు అర్థం కాదు ఏంటంటే ఈ కాలు ఎందుకుంది ఇంకా మరి. విత్ అ మాన్యువల్ ఎగ్నస్ ఐ కెన్ బీట్ అ పోలో ఎనీ డే. ఓకే we have a Polo, remember? అది మనకే ఇస్తున్నాడు. You wanna do it in the track or you wanna Not do in the it track. on proper I don't want to get my car into the track. Anna, so shall we go on to the track once? You know, we'll have that. I want to have that experience. Yeah. If someone just about experience, if Yeah. someone wants to come experience, we are game. Okay. To give the bike, give the gear, let them It's like 3K అన్నారు కదా మీరు. It's 3K for the bike and all. If you're seriously interested, నాకు చాలా ప్యాషన్ ఉంది, నాకు గనుక నచ్చితే నేను దిగుతాను దీంట్లో అనుకుంటే, I don't mind giving free trials also. Oh, nice. If anybody wants to come try it, but again ఇది చెప్పినా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి అదేదో జన్మ హక్కు లాగా వాడికి ఎందుకు ఇస్తారు? నువ్వు వీడియోలలో మాత్రం చెప్తున్నావు ఆడికి వస్తున్నా. ట్రాక్ కట్టిన కొత్తలో ఆబ్వియస్లీ నేను మనీ మైండెడ్ కాదు, యూ మస్ట్ హావ్ అండర్స్టూడ్. Yeah, I get సో it. నాకు ఎట్లుంటుండే అంటే పాపం వచ్చారు కదా, ఏరియా కొత్త, తెలుసో లేదో తెలీదు అని చెప్పి ఎంతమంది ఉన్నారంటే ఒక 4, ఒక 5, 10 మంది అంటే వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కదా, అందరికి బ్రేక్ఫాస్ట్ తెచ్చేటోని. Okay. అట్లా అది నేను బంద్ చేయాల్సి వచ్చింది. అన్న కమింగ్ బ్యాక్ ఎందుకు బంద్ చేయాల్సి పాయింట్ లో వచ్చిండు ఒకడు, ఒక్కడే వచ్చిండు ఆ రోజు, ఎందుకో తెలియదు. ఒక్కడు వచ్చినా సరే నేను 2000 పెట్రోల్ పోయినా పర్లేదని వచ్చి చేస్తా. Okay. నా బ్రేక్ఫాస్ట్ ఏది అంటాడు. బ్రేక్ఫాస్ట్ ఏంటి తెచ్చుకో కావాలంటే అక్కడ ఉంటుంది అంటే, అందరికి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నావు నాకు ఇవ్వవు. Oh my god, seriously bro. ఇచ్చినా వాడు డిమాండ్ చేసి వాడు నా రీఫండ్ నాకు ఇచ్చే అని చెప్పి, రీఫండ్ 500 కదా 700 కొడుతున్నా పెట్రోల్ తోటి కలిపి దయ్యి అని చెప్పి. అసలు రీఫండ్ ఏంది దానికి? బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనుకుంటు వాడు. 500 రూపీస్లో హీ వాంట్స్ ట్రైనింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్. Dude, seriously 50 రూపాయలు పెట్టుకుని ఇడ్లీకి నువ్వు ఇంత చేస్తున్నారంటే. వాడికి తెలియని విషయం ఏంటంటే వాడు ఒక్కడు వచ్చిన రోజు సారీ ఈరోజు క్లోజ్డ్ ఉంది అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిండో పాపం. ఇన్ ద కార్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మా ఇంటి నుంచి ఇక్కడికి 58 కిలోమీటర్స్ వన్ వే. అవును, 120 కిలోమీటర్స్ అక్కడ నుంచి మణికొండ నుంచి. ఎంత మారుతి 20 ఇస్తుంది అనుకున్నా కూడా నేను వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను పెట్రోల్కే పెట్టిన. అంతే, మళ్ళీ up and down. టాయిలెట్కి 200 ఓవరాల్ టోల్. దానిపైన నేను నా ఫ్యామిలీ టైం అన్న వేసుకొని నేను వచ్చిన సిగరెట్లు ఇది అవుతాం, ఒక రెడ్ బుల్ తాగుతాం. అక్కడ 2000 ఎగిరిపోలే. అది కాదు కానీ నీ కర్మకాలి ఆడు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉంటుంది, ఆడొక రీల్ పెట్టుకుంటే ఇక నువ్వు బైకింగ్ లో మాత్రం ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా బైకింగ్ ఇన్ఫ్లుయెన్సర్ నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాడు వచ్చి చేసి మంచి మంచి కనెక్షన్స్ ఉన్నాయి.